హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, మనం యూపీఎస్సి ఇన్ఫినిటీ ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, కొత్త బ్యాచెస్ అనేవి మనం స్టార్ట్ చేస్తున్నాం. మీరు ఫ్రీగా 3 days డెమో సెషన్ చూసిన తర్వాత కావాలి అంటే జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడండి, ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి. ఓకేనా, హైదరాబాద్ అండ్ విశాఖపట్నం బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే యూపీఎస్సి ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఓకేనా, అండ్ అప్ ఫ్రంట్ అంటే డైరెక్ట్గా మీరు ఒకే సింగిల్ షాట్లో అమౌంట్ పే చేస్తే 63,000 పే చేస్తే చాలు. ఓకే, ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలి అంటే ఈఎంఐలో 60,000, అప్ ఫ్రంట్ వచ్చేసి 54,000. ఆన్లైన్ రికార్డెడ్ మాత్రమే చాలు అనుకుంటే ఈఎంఐ 50,000 అండ్ అప్ ఫ్రంట్ వచ్చేసి 45,000 రూపీస్ అనమాట. క్లియర్? అండ్ మీకు ఈఎంఐ 5,000 పర్ మంత్ మీకు క్లియర్గా వస్తుంది. ఫైన్. అంటే ఎవరైతే ఎందుకు ఇబ్బంది పడకన్నా ఫ్రీగా కట్టుకోవాలి అనుకున్నా కూడా అటువంటి వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి ఈ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగింది. 5,000 పర్ మంత్ మీరు టోటల్గా క్లియర్ చేయొచ్చు. అండ్ బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటమ్మా, మనది ఏమైనా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం వలన మీరు క్లాసెస్ అని ఎన్నిసార్లు కావాలనుకున్నా కూడా వినడానికి అవుతుంది అనమాట. క్లియర్? ఫీజు అనేది 31st జూలై నుంచి చూడండమ్మా 10,000 రూపీస్కి వెళ్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ద హై టైం. క్లియర్? అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అండ్ సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకుంటామా. అండ్ మనం యూపీఎస్సి జిఎస్ మాత్రమే కాదు, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా స్టార్ట్ చేస్తున్నాము. క్లియర్? ఆప్షనల్ ఇన్ఫినిటీ 1 కోర్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్. అవునా? సో ఇక్కడ చూడండి, మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారమ్మా. అండ్ ఆంథ్రపాలజీ ఈజ్ డెల్ట్ బై మీ, దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. ఒక్కసారి చూడండి, రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసరికి మనకి కేవలం 25,000 రూపీస్ మాత్రమే. అదే లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటే మనకి 30,000 రూపీస్కి వస్తుంది అమ్మా. క్లియర్? మంత్లీ మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ చేస్తున్నా సరిపోతుంది అన్నమాట. క్లియర్? మీ ఆప్షనల్ అనేది డిలే చేస్తే మళ్ళీ మీకు ఎగ్జామినేషన్లో ఇబ్బంది అవుతుంది కదా. సో ఆప్షనల్స్ అనేవి ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సిన టైం అనమాట. అండ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్కి వచ్చేసరికి చూడండి, లిమిటెడ్ సిలబస్ అండ్ మీకు 4 to 5 monthsలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీకు ఎగ్జామినేషన్ కల్లా అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ కూడా చేయొచ్చు. క్లియర్? అట్లీస్ట్ 3 to 4 times రివిజన్ కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఈవెన్ ఎగ్జామ్ ముందు కూడా మీరు దీన్ని హ్యాపీగా క్లాసెస్ అనేవి రివైజ్ చేసుకోవచ్చు. క్లియర్? మేడంకి కాల్ చేయండి. ఆంథ్రపాలజీ ఆప్షనల్ వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేద్దామా. డేట్ 17/8/2022. ఓకే, ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇక్కడ చూడండి అమ్మా, ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్. ఓకే, ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడండి. ఏ ఆర్టికల్స్ మనం ఈరోజు డీల్ చేద్దాము. జగదీప్ ధన్కర్ ఈజ్ ఎన్డీఏస్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. సరే, ఇది ఒక పొలిటికల్ ఆర్టికల్ కదా. ఎస్, పొలిటికల్ ఆర్టికలే. బట్ మనం దీంట్లో ఏం ఇన్వాల్వ్ అయ్యాయి ఉన్నాయో చూడము. కేవలం వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్నారు కాబట్టి వైస్ ప్రెసిడెంట్ టాపిక్ అనేది మన ఫండమెంటల్స్ నుంచి బేసిక్ బ్యాక్గ్రౌండ్తో కవర్ చేస్తూ అన్నీ కూడా క్లియర్గా దీంట్లో చూద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూడండి, బీ ఎస్పెషల్లీ చేరీ ఆఫ్ గ్రీన్ పిట్ వైపర్స్. ఓకే, చారీ అంటే కాషియస్, జాగ్రత్తగా ఉండండి గ్రీన్ పిట్ వైపర్స్తో అని అంటున్నారు. ఇది GS3లో ఆర్టికల్. ఇది అక్కడ మనం చూద్దాం. నెక్స్ట్, వేర్ ఈజ్ పాపులేషన్ గ్రోత్ టేకింగ్ ప్లేస్. ఓకే, రీసెంట్గా UN డేసా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కదమ్మా, ఇండియాలో పాపులేషన్ పెరుగుతుంది, చైనాని దాటుతుందని. సో దానికి సంబంధించిన ఆర్టికల్ మనం నీట్గా డీటెయిల్డ్గా ప్రొజెక్షన్స్ డేటాతో సహా చూద్దాం.
అండ్ నెక్స్ట్ బెయిల్ లా రిఫార్మ్. ఓకేనా, బెయిల్ లాస్ అంటాం కదా, బెయిల్ అంటాం కదా, బెయిల్ ఇవ్వడం అంటాం. సో దాని గురించి అన్నమాట. క్లియర్. సో అప్పుడు మనం ఈ ఆర్టికల్లో టోటల్గా ఎటువంటి రిఫార్మ్స్ రావాలో కూడా అక్కడ మనం చూద్దాం. ఓకేనా, సో ఇంకెందుకమ్మా లేట్, ఆర్టికల్ 1 by 1 నీట్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో చెక్ చేద్దాం. చూడండి అమ్మా. అండ్ మనం ఇక్కడ చూడమ్మా ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ తీసుకొని రావడం జరిగింది. ఫైన్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వారికి చాలామంది గోల్ అనేది ఉంటుంది, బట్ బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయింట్స్ అవన్నీ కూడా వాళ్ళు అచీవ్ చేయలేరు. సో అటువంటి వాళ్ళ ఎనర్జీని ట్యాప్ చేయడానికి మనం ఇది తీసుకొని రావడం జరిగిందమ్మా. మీరు మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి సాటర్డే సండే మనం ఫుల్ ఫ్లెజ్డ్ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేస్తున్నాము. క్లియర్. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేది మనం వీకెండ్స్లో తీసుకొస్తున్నాం అమ్మా. ఫైన్, ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ వీకెండ్స్లో తీసుకొస్తున్నాం. కొత్త బ్యాచెస్ అనేవి ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. 1 ఆగస్ట్ నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ప్యూర్ మెంటార్షిప్ అండ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. మెంటార్షిప్ అండ్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ మీకు చూడండి, ఫీజు కేవలం 60,000కి లాంచ్ చేయడం జరుగుతుంది. ఫైన్, ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మనం దీన్ని క్లియర్ చేస్తున్నాం అనమాట. క్లియర్. సి అండ్ ఫీజు అనేది 60,000 నుంచి 70,000 దాకా 1 ఆగస్ట్ నుంచి పెరుగుతుంది. ఇనాగరల్ ఫీజు మాత్రమే కాబట్టి దీనికి ఆఫర్ అనేది అప్లై అవుతుందమ్మా. 1 ఆగస్ట్ నుంచి కోర్సెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి దిస్ ఈజ్ ద హై టైం, మీరు ఎన్రోల్ చేసుకోవాలి. క్లియర్. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదన్నమాట. క్లియర్. మీరు హ్యాపీగా మీ ఫ్రీ టైంలో మొత్తం సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. అండ్ మనకి ఇక్కడ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటుంది. ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ న్యూ బ్యాచెస్ అనేవి మనం 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడాను 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడమ్మా, ఫీజ్ అనేది మనం కేవలం మంత్లీ 3,000 మాత్రమే పెట్టడం జరిగింది. బట్ ఈ ఫీజు అనేది 4,000 దాకా పెరుగుతుంది. ఓకే, ఇనాగరల్ ఫీజు కాబట్టి 3,000 పెడుతున్నాం. తర్వాత ఫీజు అనేది 4,000 దాకా హైక్ అవుతుందమ్మా. ఎప్పటి నుంచి సార్? 1 ఆగస్ట్ నుంచి. ఇనాగరల్ ఫీజు కాబట్టి ఈ 2 కోర్సెస్కి తక్కువ ఉంచడం జరుగుతుంది. మనం చూడండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మీకు ఎసెన్షియల్ స్కిల్స్ అన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్ కానీ, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కానీ, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ ప్రతిదీ కవర్ అవుతుంది. బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయి. టెస్ట్ మాడ్యూల్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ అండ్ మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్లియర్. అండ్ సో అందుకనే మనం ఫస్ట్ ఇయర్ నుంచి అది తీసుకొని రావడం జరుగుతుంది. సెకండ్ ఇయర్లో డెడికేటెడ్గా ఆప్షనల్ ప్లస్ సీసెట్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ థర్డ్ ఇయర్లో మనం రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ క్లాసెస్కి అప్గ్రేడ్ అవుతాం అనమాట. క్లియర్. అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనం చూడండి ప్రోగ్రామ్ అనేది నీట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ నెంబర్ చూడమ్మా 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటమ్మా, జగదీప్ ధన్కర్ ఈజ్ ఎన్డీఏస్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అని చెప్పడం జరిగింది. సార్ పొలిటికల్ ఆర్టికల్స్ మనం చదవం కదా. ఎస్, ఇది పొలిటికల్ ఆర్టికల్. బట్ ఇక్కడ చూడండి, వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ అన్నాడు కాబట్టి వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతుంది. మనకి GS2 పాలిటీలో వైస్ ప్రెసిడెంట్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చదువుతాము. అవునా? సో లెట్స్ వన్స్ అగైన్ రివైజ్ దట్. వైస్ ప్రెసిడెంట్ గురించి నేను ఇప్పుడు మొత్తం టోటల్గా చెప్తాను. సో దీంతో మీకు ఒక్కసారి చూస్తే మీకు టోటల్గా గుర్తుండిపోతుంది. ఇంకెప్పుడు కూడా మీరు లక్ష్మీకాంత్ బుక్ కానీ, డిడి బసు బుక్ కానీ ఇంకేది కూడా ఓపెన్ చేయకుండా నేను టోటల్గా చెప్తాను. చూడండి అమ్మా జాగ్రత్తగా. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనం GS2 పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్ వైస్ ప్రెసిడెంట్ గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్లీ వైస్ ప్రెసిడెంట్ అంటే చూడండమ్మా, పేర్లో ఉంది వైస్ ప్రెసిడెంట్ అని. ఓకేనా? అంటే ప్రెసిడెంట్ తర్వాత. క్లియర్. ప్రెసిడెంట్ తర్వాత అని చూస్తాం. అండ్ ఎస్, అండ్
ప్రిఫరెన్స్లో కూడా అఫీషియల్ వారెంట్ ప్రెసిడెన్స్లో కూడా నెంబర్ 1లో ప్రెసిడెంట్ ఉంటే సెకండ్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ హోల్డ్ చేస్తారు. క్లియర్. సో అయితే ఈ వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ ఏదైతే ఉందో మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని పెట్టుకోవడం జరిగింది. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఈ రోజుకి కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ కానీ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ అండ్ వర్క్స్ అవన్నీ కూడాను అమెరికన్ కాన్స్టిట్యూషన్లో రిప్రజెంట్ చేసినట్టు అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ ఇవన్నీ కూడా ఇండియన్ ప్రెసిడెంట్స్కి ఉంటాయి. సో వైస్ ప్రెసిడెంట్ పోస్ట్లో మనకి ఇన్ఫ్లుయెన్స్ ఏంటమ్మా? ఇట్ ఈజ్ అమెరికా. క్లియర్. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఎలక్షన్స్ అనేవి అమెరికా ఫాలో అవుతుంది. రైట్. సో అందుకనే మనం చూస్తాము. ఫైన్. అయితే ఇక్కడ ఏంటి, ఇతను ఎప్పుడూ కూడా సెకండ్ పొజిషన్లో ఉంటారంటే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అనేవి చేస్తారు. అవునా? సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి వచ్చింది కాబట్టి ఇతని మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్, ఇతను ఏ విధంగా ఎలక్ట్ అవుతాడు అనేది మనం తెలుసుకుందాం. క్లియర్. ఇతని ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఒక సపరేట్ మెథడ్ ఫాలో అవుతాము. దాన్ని ఏమంటామంటే సిస్టమ్ ఆఫ్ proportional representation. క్లియర్. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ ఒకసారి చూడండి, బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని అంటాము. బై మీన్స్ ఆఫ్ ది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. ప్రతిదీ మనం డిస్కస్ చేస్తాము, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. క్లియర్. ట్రాన్స్ఫరబుల్ సిస్టమ్. క్లియర్. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్. క్లియర్. సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చూస్తాము. అండ్ ఈ ఓటింగ్ అనేది కూడా ఎట్లా జరుగుతుంది? సీక్రెట్ బ్యాలెట్ మెథడ్లోనే జరుగుతుంది. అంటే ఎవరికి చూపించరు, ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అది ఆ బాక్స్లో పడేస్తారు. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా రిప్రజెంటేషన్ ఉంటే దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళ నెంబర్ బట్టి రిప్రజెంటేషన్ దొరుకుతుంది అంటే దాన్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, లెట్స్ టేక్ ఏ అనే గ్రూప్ ఉంది, బి అనే గ్రూప్ ఉంది, సి అనే గ్రూప్ ఉంది. ఏ టోటల్ పాపులేషన్ 20% అనుకోండి, బి టోటల్ పాపులేషన్ 15% అనుకోండి, సి టోటల్ పాపులేషన్ 30% అనుకోండి. అయితే ఇప్పుడు రిప్రజెంటేషన్లో కూడా సి నుంచి టోటల్ ఒకసారి చూడండి, అవుట్ ఆఫ్ మనం జనరల్గా ఈ నెంబరే తీసుకుందాం ఈజీ క్యాలిక్యులేషన్ గురించి. 65% ఉంది కదా. సో అంతే పర్సంటేజ్లో ఏ నుంచి 20% సీట్స్ ఆఫ్ ఈ 65 సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ 15% ఆఫ్ ఈ 65 సీట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30% ఆఫ్ ఈ 65 సీట్స్లో వస్తున్నాయి. అంటే వాళ్ళ రిప్రజెంటేషన్ ఎంత పర్సంటేజ్ ఉంటే హౌస్లో కూడా అన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. దాన్నే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని అంటాము. సరైతే వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ప్రజలందరూ ఓటు వేస్తారా? నో. వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ఉండవు. అంటే ఏంటి? ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోరు. అమెరికాలో మాత్రం వైస్ ప్రెసిడెంట్ని ప్రజలే ఎన్నుకుంటారు. బట్ ఇక్కడ మనం ఏం చూస్తాం? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది చూస్తాము. ఏం చూస్తామమ్మా? ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సార్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఈ ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఒక సపరేట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. అది చూద్దాము. క్లియర్గా చూడండి అమ్మా. వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి మనం సెపరేట్ బాడీ అనేది క్రియేట్ చేస్తాం. దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. క్లియర్. ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాం. అంటే ఏంటి? ఒక స్పెషల్ బాడీ అనేది కన్స్టిట్యూట్ అవుతుంది. ఆ స్పెషల్ బాడీలో ఎవరుంటారు సార్? ఆ స్పెషల్ బాడీలో ఆల్ ది మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. క్లియర్. లోక్సభ, రాజ్యసభ
2 హౌసెస్ నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది హౌసెస్ వస్తారు. సార్ మనకి మరి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ఎవరు వస్తారు? అక్కడ కూడా ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఉంటుంది కదా. అంటే ఒకసారి చూడండి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కేవలం ఎవరెవరు వస్తారు? ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ ది లోక్సభ రాజ్యసభ వస్తారు అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎమ్మెల్యేస్ వస్తారు. బట్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో స్టేట్స్ నుంచి ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ చేయరు, కేవలం మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఎలక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి దీని గురించి కూడా డిస్కస్ చేస్తూ ఆ రెండిటి మధ్య డిఫరెన్సెస్ అనేవి చూసుకున్నాము అంటే మనకి ఇంకా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. క్లియర్? అయితే ఎందుకు ఆ డిఫరెన్స్ అని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అడిగితే అంబేద్కర్ గారు ఈ విధంగా చెప్తున్నారు. ఏంటి? ప్రెసిడెంట్ అనేవాడు ఇండియా మొత్తం రిప్రజెంట్ చేస్తున్నాడు, అతనికి సెకండ్ పొజిషన్లోనే వైస్ ప్రెసిడెంట్ని పెట్టడం జరిగింది కాబట్టి అతనికి స్టేట్స్ నుంచి రిప్రజెంటేషన్ అవసరం లేదు. ఓకేనా? అయితే వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తాడమ్మా? వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభకి చైర్మన్ కింద ప్రవర్తిస్తాడు. క్లియర్? రాజ్యసభ వైస్ ప్రెసిడెంట్ యాక్ట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. దీన్నే ఏమంటాము? ఎక్స్ అఫీషియో పొజిషన్ అని అంటాము. సార్ ఏమంటాము? ఎక్స్ అఫీషియో. సార్ ఎక్స్ అఫీషియో అంటే ఏంటి? ఓకే చూడండి, వైస్ ప్రెసిడెంట్ అయినందువలన ఎవ్వరు వైస్ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అవుతారు. అలా ఆటోమేటిక్గా అవ్వడాన్ని ఎక్స్ అఫీషియో అని అంటాము. క్లియర్? సో అయితే అంబేద్కర్ గారు ఇదే చెప్తున్నారు, ఇతను జనరల్గా రాజ్యసభలో చైర్మన్ కింద ఉంటారు, కేవలం కొన్ని సమయాల్లో మాత్రమే ప్రెసిడెంట్ లేని టైంలో వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్లా యాక్ట్ చేస్తాడు తప్ప మిగిలినవన్నీ ప్రెసిడెంట్ వర్క్స్ అన్నీ ప్రెసిడెంట్ చేస్తాడు. కాబట్టి ఓకే ఇతని ఎలక్షన్స్లో స్టేట్స్ నుంచి ఎమ్మెల్యేస్ అవసరం లేదు అని చెప్పడం జరిగింది. ఓకేనా? అయితే సార్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అన్నారు కదా, దాని మీనింగ్ ఇదేనా? ఎస్. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటే మన చేత ఎన్నుకోబడ్డ ఎంపీస్, ఓకే, అండ్ వీళ్ళందరూ కలిపి వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. క్లియర్? సో అందుకనే ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ఎంపీస్, లోక్సభ రాజ్యసభ మెంబర్స్ అందరూ కూడా వైస్ ప్రెసిడెంట్కి ఓట్లు అనేవి వేస్తారు అన్నమాట. క్లియర్? సో అయితే సార్ ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పండి. ఎస్ చెప్తాను, బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, మన జనరల్ ఎలక్షన్స్లో మనం ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్, ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అని యూజ్ చేస్తాం. ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అంటే ఇప్పుడు యూజ్ చేసేది ఎవరికైతే 18 ఇయర్స్ దాటి ఎలక్షన్ దాంట్లో ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ నేమ్ ఉంటుందో వాళ్ళు ఎలక్షన్స్ టైంలో ఓటు హక్కు అనేది వినియోగించగలరు. క్లియర్? ఎలక్షన్స్ టైంలో ఓటు హక్కు వినియోగించుకోగలరు. అయితే జనరల్గా వెళ్తారు, ఓటేస్తారు, వచ్చేస్తారు. అవునా? ఎస్. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది రెండింటినీ కూడా కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకే, వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎవరు కండక్ట్ చేస్తారమ్మా? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్కి ఎస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టంలో ఎమ్మెల్యేస్కి కండక్ట్ చేసేది ఎస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. క్లియర్? క్లారిటీ ఉంది కదా? అయితే ఈ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టంలో ఏం చేస్తాం? మనం వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ అనుకోండి, టీఆర్ఎస్ ఉన్నది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మిగిలిన పార్టీస్ ఉన్నాయి. వెళ్తాము, మనకు నచ్చిన పార్టీకి ఓటు వేస్తాము, వచ్చేస్తాం, అంతే. ఓకేనా? అయితే బట్ ఇక్కడ స్పెషల్ మెథడ్ ఎందుకు? ఒక ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మీకు తెలియాలి. అంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అంటే ఏంటో మీకు తెలియాలి అన్నమాట. ఏమంటామా? సింగిల్ ట్రాన్స్ఫరబుల్
ఓట్ సిస్టమ్, సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని అంటాము. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, నార్మల్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్స్కి దీనికి డిఫరెన్స్ అదే ఉంటుంది. ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి అమ్మా. అయితే మనం ఎలక్షన్స్ వేసినప్పుడు ఎలక్టోరల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, అంటే ఇప్పుడు చూడండి బీజేపీ తరపున ధన్కర్ గారు నిల్చుంటున్నారు. అలానే మిగిలిన పార్టీస్ నుంచి కూడా కొంతమంది నిల్చోవచ్చు. సో అలాగా లెట్స్ టేక్ ఒక 4 మెంబర్స్ నిల్చున్నారు, ఏ బి సి డి. ఓకేనా? అయితే ప్రతి ఎంపీకి కూడా ఏముంటుంది, ఒక ఓటు వాల్యూ అనేది ఉంటుంది. క్లియర్? ప్రతి ఎంపీకి ఓటు వాల్యూ ఉంటుంది. ఆ ఓటు వాల్యూ అనేది అతను ఎంపీకి ఇక్కడ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి వేయడం జరుగుతుంది. అవునా? వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి వెళ్తాడు. అయితే ఎలక్టోరల్ కాలేజ్లో కోటా అనేది చెప్తారు అన్నమాట. ఆ కోటా దాటి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే వైస్ ప్రెసిడెంట్ కింద నిల్చుంటారు. అదే ఇప్పుడు మన జనరల్ ఎలక్షన్స్లో చూడండి అమ్మా, ఫిక్స్డ్ నెంబర్ రావాలని లేదు. ఒక కాన్స్టిట్యుయెన్సీలో 10,000 ఓట్స్ ఉన్నాయి అంటే 100 ఓట్స్ ఒక్కడికే పోలైనా మిగిలిన ఓట్స్ ఎవరు కూడా ఎవరికి పోల్ అవ్వకపోతే అర్థమవుతుందమ్మా, 10,000 మంది ప్రజల్లో కేవలం 100 మంది మాత్రమే ఓటేశారు. అండ్ ఆ 100 మంది ఒక్కడికే ఓటేసినా కూడా వాడొక్కడే అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతాడు. మనకి ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టంలో ఇన్ని నంబర్ రావాలి అని కాన్స్టిట్యూషన్ కానీ ఎవరు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో సర్టెన్ థ్రెష్ హోల్డ్ లిమిట్ అని అంటాము, దాన్నే కోటా అని అంటాము. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ఈజీగా చెప్తాను చూడండి. ఇక్కడ నెంబర్ అనేది టోటల్ ఎంపీ ఓట్ వాల్యూ అంతా కూడా 100 అనుకోండి. అయితే కోటా ఎంత చెప్పారు? 51 చెప్పినా, 41 చెప్పినా, 61 చెప్పినా ఆ కోటా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. టేక్ కోటా అనేది 51 అనుకోండి. అయితే ఈ 100 ఓట్స్లో ఏకి 30 ఓట్స్ వచ్చాయి. క్లియర్? బికి 25 ఓట్స్ వచ్చాయి, సికి 20 ఓట్స్ రావడం జరిగింది. ఓకే? అయితే టోటల్ 75 ఓట్స్ వెళ్ళిపోయాయి కదా, డీకి 25 ఓట్స్ రావడం జరిగింది. క్లియర్? అయితే ఇప్పుడు వీళ్ళ నలుగురిలో ఎవరికి 51 వచ్చింది? ఎవరికి రాలేదు. రైట్? సో అప్పుడు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి? ఇందులో లీస్ట్ ఎవరమ్మా? సి. సో సి ఓట్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తారు. అయితే మీరు ఇక్కడ చూడాల్సింది, ఈ ఎలక్షన్స్లో ఏమవుతుందంటే మీకు బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్ ఇచ్చినప్పుడు సి, ఏ బి సి డి నలుగురు పేర్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అమితాబ్ బచ్చన్. క్లియర్? అమితాబ్ బచ్చన్ ఓటు వేయడానికి వచ్చాడు, అమీర్ ఖాన్ ఓటు వేయడానికి వచ్చాడు, అండ్ లెట్స్ టేక్ సమ్ అదర్ హీరో. ఓకే? సో అదర్ హీరో ఎవరో ఒకరు రావడం జరిగింది. లెట్స్ టేక్ విజయ్ సేతుపతి. ఫైన్. సో అయితే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. లెట్స్ టేక్ అమితాబ్ తన ఫస్ట్ ప్రిఫరెన్స్ సికి ఇవ్వడం జరిగింది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏకి ఇవ్వడం జరిగింది, డీకి థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది, బీకి ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అమీర్ ఖాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏకి, సెకండ్ ప్రిఫరెన్స్ సికి, థర్డ్ ప్రిఫరెన్స్ బీకి, ఫోర్త్ ప్రిఫరెన్స్ డీకి ఇవ్వడం జరిగింది. అండ్ విజయ్ సేతుపతి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు? బీకి ఇచ్చాడు, సెకండ్ ప్రిఫరెన్స్ ఏకి, థర్డ్ ప్రిఫరెన్స్ సికి, ఫోర్త్ ప్రిఫరెన్స్ డీకి. అర్థమవుతుందా? ఇలా ప్రిఫరెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టంలో. అదే మన నార్మల్ ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో మనం ఇలా నెంబర్స్ వేయము, కేవలం ఒకే ఒక వ్యక్తికి ఓటు వేసుకుంటూ వెళ్తాం. అవునా? అయితే ఇక్కడ చూడండి, సి ఓట్స్ క్యాన్సిల్ అవుతాయి. ఎందుకు? సికి తక్కువ పడ్డాయి. అయితే ఇక్కడ అమితాబ్ బచ్చన్ గారు సికి ఒక ఓటు వేయడం జరిగింది. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు? ఏకి ఇచ్చారు. అంటే అమితాబ్ బచ్చన్ ఓట్ అనేది ఇప్పుడు అమీర్ ఖాన్ ఏకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలా టోటల్ 20 మెంబర్స్ కూడా ఎవరైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద సికి వేశారో వాళ్ళ ఓట్స్ అనేవి సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఏకి ఎన్ని వచ్చాయి? 10 ఓట్స్ వచ్చాయి, బీకి 7 ఓట్స్ వచ్చాయి, అండ్ ఆ తర్వాత డీకి 3 ఓట్స్ వచ్చాయి. సో టోటల్ ఇప్పుడు నెంబర్ చూడండి, 40, 25 + 7 32, 25 + 3 28. అయితే ఏ ఒక్కరికి కూడా మెజారిటీ అనేది రాలేదు అని చూస్తాం. అయితే ఇప్పుడు చూడండి, మళ్ళా
డి ఓట్స్ క్యాన్సిల్ చేస్తారు. డి ఓట్స్ క్యాన్సిల్ చేసి ఎవరికైతే కోటా దాటి హయ్యెస్ట్ వస్తాయో లెట్స్ టేక్ ఆ 28లో ప్లస్ 20 అనేవి ఏకి రావడం జరిగింది, బికి 8 రావడం జరిగింది. సో ఏకి టోటల్ 60 వచ్చాయి, బికి 40 వచ్చాయి. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ వరకు కూడా ఎవరైతే కోటా దాటుకున్నా ఉంటారో అంతవరకు కూడా తక్కువ ఓట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. దాన్నే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని అంటాము. అర్థమైంది కదమ్మా? మన ప్రజెంట్ కాంటెక్స్ట్లో యూజ్ చేసేది ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ సిస్టమ్. అంటే నీవు టీఆర్ఎస్ పార్టీ అనుకుంటే టీఆర్ఎస్కి ఓటేసి వచ్చేస్తావు, నువ్వు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్కి వేస్తావు, బీజేపీ అయితే బీజేపీ వేసి వస్తావు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఉన్న నలుగురు క్యాండిడేట్స్కి కూడా ఆర్డర్ అనేది పెడతాము. ఓకే, ఆర్డర్ బట్టి ఎవరైతే కోటా దాటుకున్న తక్కువ సీట్లలో ఉన్నారో వాళ్ళ క్యాన్సిల్ చేస్తూ మిగిలిన వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ విధంగా జరుగుతూ కోటాని ఫస్ట్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళకి ఆ పొజిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా టోటల్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది ఇట్లాగా ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ త్రూ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్తో నీట్గా జరుగుతుంది అనమాట. ఐ థింక్ మీకు టోటల్గా దీని మీద క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే, సో అయితే ఇతను గెలిచారు, ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి ఎస్, అండ్ దానికి ముందు అతను పోటీ చేయాలి. అవునా? పోటీ చేయాలి అంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో చూడండమ్మా. అయితే ఒక వైస్ ప్రెసిడెంట్ కింద పోటీ చేయాలి అంటే క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి. క్వాలిఫికేషన్స్ ప్రకారం జనరల్గా ఏం చూస్తాం, హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ కింద మనకి ఫారినర్స్ కాదు కదా, సిటిజన్స్ మాత్రమే పోటీ చేయాలి. అండ్ ఆ తర్వాత అతనికి 35+ ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ ఆ తర్వాత హీ షుడ్ బి ఏ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మన వైస్ ప్రెసిడెంట్లో కూడా ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. రైట్? ఇట్లా క్వాలిఫికేషన్స్ ఉంటే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ కింద అతను నిల్చోవచ్చు. అండ్ వైస్ ప్రెసిడెంట్ కింద నిల్చునే టైంలో అతను గవర్నమెంట్ కింద ఎటువంటి పొజిషన్లో కూడా కూర్చోకూడదు అన్నమాట. క్లియర్? అంటే స్టేట్ కింద లైక్ ఒక ఎలక్షన్ కమిషనర్ కానీ, ఒక యూపీఎస్సీ చైర్మన్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ అలాగా గవర్నమెంట్ కింద వర్క్ చేస్తూ ఉండకూడదు. అట్లా అయితేనే మాత్రమే హీఈస్ క్వాలిఫైడ్ టు పుట్ హిజ్ నామినేషన్. ఓకే, అయితే నామినేషన్ వేసినప్పుడు జనరల్గా ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్లో మెన్షన్ అనేది ఉంటుంది. ఏం మెన్షన్ చేస్తున్నారు? అతని క్యాండిడేచర్ అనేది అట్లీస్ట్ 20 ఎలక్టర్స్, అంటే ఇప్పుడు ఎలక్టరల్ కాలేజ్ ఉంది కదమ్మా, అందులో ఒక 20 మెంబర్స్ ప్రపోజర్స్గా రావాలి. క్లియర్? అండ్ మరొక 20 మెంబర్స్ సెకండర్స్ కింద రావాలి. ప్రపోజర్స్ అంటే ఎస్, ఇతన్ని నిజంగానే మేము నిల్చోబెడుతున్నాము అని 20 మంది ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న ఎంపీ వాళ్ళు రావాలి. అండ్ ఎస్, మేము దాన్ని బలపరుస్తున్నాము అని మరొక 20 మంది రావాలి. ఓకేనా? అదే ప్రెసిడెంట్లో అయితే 50 ప్రపోజర్స్ అండ్ 50 సెకండర్స్ చూస్తాం. బట్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి 20 ప్రపోజర్స్ అండ్ 20 సెకండర్స్ అనేది చూస్తాము. క్లియర్? అండ్ ఆ తర్వాత ప్రతి క్యాండిడేట్ కూడా ఆర్బీఐ దగ్గర ₹15,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సెక్యూరిటీ డిపాజిట్ చేసిన తర్వాత ఒకవేళ కనీసం వైస్ ప్రెసిడెంట్ కింద నిల్చున్న వాళ్ళకి డిపాజిట్ కూడా రాకపోతే ఈ ₹15,000 పోతుంది, ఆర్బీఐకి ఉండిపోతుంది అనమాట. సో ఇది దేనికి పెట్టారు సార్ అంటే కేవలం సీరియస్ క్యాండిడేట్స్ మాత్రమే ఎంటర్ అవ్వడానికి పెట్టడం జరిగింది. క్లియర్? సో ఈ విధంగా రూల్స్ పెట్టారు. బట్ కనీసం నామినేషన్ వేయాలి అన్న 20 ప్రపోజర్స్ 20 సెకండర్స్ ఉండాలి కాబట్టి జనరల్గా ఎవరు పడితే వాళ్ళు రావడానికి అవ్వదు. అవునా? సో ఈ విధంగా మనం చూస్తాము అన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ మనం ఏం చూస్తాం, అతని టర్మ్ ఆఫ్ ఆఫీస్ కానీ అతని రోల్ కానీ అదంతా కూడా చూద్దాము. జాగ్రత్తగా చూడండి అమ్మా. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మన వైస్ ప్రెసిడెంట్ కింద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? ఎస్, దట్ ఈజ్ రైట్. ఎవరు? డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ గారు. ఓకేనా? రాధాకృష్ణన్ గారు ఫస్ట్ టైం ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ కింద అవ్వడం జరిగింది. అండ్ వరుసగా 2 times అపోజిషన్ లేకుండా జరిగింది అనమాట. క్లియర్? ఎస్, అపోజిషన్ లేకుండా
క్లియర్ కట్గా అతను గెలవడం జరిగింది అనమాట. ఫైన్. ఎస్. ఓకే, టర్మ్ ఆఫ్ ఆఫీస్ చూడండి. వైస్ ప్రెసిడెంట్ కింద గెలిచిన వ్యక్తి 5 ఇయర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. అండ్ ఆ తర్వాత సరే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ రీఎలక్షన్ పెడుతున్నారా? ఎస్. మళ్ళీ ఎన్నిసార్లు కావాలనుకున్నా ఈ వ్యక్తి రీఎలక్షన్ అవ్వగలడు. క్లియర్? నో. బట్ అమెరికాలో చూస్తే మనకి టైం పీరియడ్ కేవలం 2 టైమ్స్ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ ఎన్నిసార్లు అయినా కూడా రీఎలక్షన్ అవ్వగలరు, ఎన్నిసార్లు అయినా కూడా వైస్ ప్రెసిడెంట్ కింద అవ్వగలరు అన్నమాట. క్లియర్? 5 ఇయర్స్ ఉంటుంది. ఈ 5 ఇయర్స్ టైంలో అతను రాజ్యసభకి చైర్మన్ కింద ప్రవర్తిస్తారు. రాజ్యసభ చైర్మన్. క్లియర్? రాజ్యసభ చైర్మన్ కింద ప్రవర్తిస్తారు. అండ్ ఆ తర్వాత మనం ఏం చూస్తాం, ఇతను 5 ఇయర్స్ కన్నా ముందే కావాలి అనుకున్నా అతని రెసిగ్నేషన్ని ప్రెసిడెంట్ గారికి ఇచ్చి అతను బయటికి వెళ్ళిపోవచ్చు. కావాలి అనుకుంటే రెసిగ్నేషన్ అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రెసిడెంట్కి ఇవ్వాలి. క్లియర్? ప్రెసిడెంట్ గారు ఆమోదించిన వెంటనే కూడా వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అనేది అతనికి పోతుంది అన్నమాట. సార్ ఒకవేళ తీయాలి అంటే రిమూవల్ ప్రాసెస్ ఏంటి? అయితే అతని రిమూవల్ ప్రాసెస్ చూడండమ్మా. జనరల్గా ఏం చూస్తాం, అతను వైస్ ప్రెసిడెంట్ గారు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కాబట్టి అతని రిమూవల్ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రాజ్యసభలోనే స్టార్ట్ అవుతుంది. క్లియర్? లోక్సభ వాళ్ళు తీసుకొని రాలేరు, కేవలం రాజ్యసభలో మాత్రమే రెజల్యూషన్ తీసుకొని రాగలరు. రాజ్యసభలో ఏ మెజారిటీ రావాలమ్మా? దట్ ఈజ్ అబ్జల్యూట్ మెజారిటీ అని చూస్తాము. అబ్జల్యూట్ మెజారిటీ అంటే ఏంటి సార్? టోటల్ నెంబర్లో మోర్ దాన్ 50% ప్లస్ అని చూస్తాము. అంటే ఏంటి సార్? లెట్స్ టేక్ రాజ్యసభలో 250 మెంబర్స్ అనుకోండి. 250 మెంబర్స్లో ఇక్కడ అతన్ని రిమూవ్ చేయాలంటే 126 ఓట్స్ అనేవి రావాలి. దాన్నే అబ్జల్యూట్ మెజారిటీ అని అంటాము. సరే, అయితే సింపుల్ మెజారిటీ ఏంటో ఒక్కసారి చెప్పాను సార్. సింపుల్ మెజారిటీ అంటే మనకి ప్రెజెంట్ అండ్ ఓటింగ్ అని చూస్తాం. అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, 250 మెంబర్స్లో ప్రతిరోజు కూడా 250 మెంబర్స్ రావసం లేదు. ఆ రోజు 200 మెంబర్స్ రావచ్చు. బట్ గెలవాలి అంటే 101 చాలు. అవునా? సో అయితే అలా కాకుండా కాన్స్టిట్యూషన్ ఏంటి క్లియర్గా చెప్పింది? అబ్జల్యూట్ మెజారిటీ అంటే టోటల్ నెంబర్లోనే మోర్ దెన్ హాఫ్ రావాలి. అట్లీస్ట్ 126 సీట్స్ అనేవి రావాలి. ఈ విధంగా మనం పెడితే దాన్ని అబ్జల్యూట్ మెజారిటీ అని అంటాం. అంటే మనకి ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ గారిని రిమూవ్ చేయాలి అంటే రాజ్యసభలో 126 మెంబర్స్ ఒకవేళ రిజల్యూషన్ పాస్ చేస్తే ఆ తర్వాత ఎక్కడికి వెళ్తుందమ్మా? ఆ తర్వాత లోక్సభకు వెళ్తుంది. క్లియర్? లోక్సభకు వెళ్తుంది. సార్ లోక్సభలో కూడా అబ్జల్యూట్ మెజారిటీ ఉండాలి కదా? నో, లోక్సభలో సింపుల్ మెజారిటీ చాలు. క్లియర్? ఎందుకంటే అతను రాజ్యసభ రిప్రజెంటేషన్ కాబట్టి అక్కడ ఎక్కువ కావాలి. అండ్ లోక్సభలో కూడా పాస్ అవ్వాలి కాబట్టి అక్కడ సింపుల్ మెజారిటీ. అర్థమవుతుందా? అంటే 545 మెంబర్స్లో ఎంతమంది ఆ రోజు ప్రజెంట్ అవుతున్నారు అండ్ ఎంతమంది ఓటు వేస్తున్నారు దాన్ని బట్టి సింపుల్ మెజారిటీ వస్తే చాలు. ఆన్ ద స్పాట్ వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేసినట్టే. క్లియర్? ఎస్. అయితే సార్ ఇంతవరకు ఎంతమందిని చేశారు? నో, ఇంతవరకు ఒక్క వ్యక్తిని కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మనం రిమూవ్ చేయలేదు అని చూస్తాం. క్లియర్? అండ్ అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి సార్, అతన్ని రిమూవ్ చేయాలి అంటే ఏదో ఒక క్రైటీరియా ఉండాలి కదా? అది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రెసిడెంట్ చూస్తే కాన్స్టిట్యూషనల్ వైలెన్స్ అని చూస్తాము. అవునా? ఓకే, కాన్స్టిట్యూషనల్ అపోజిషన్ అని చూస్తాం. అయితే ఇక్కడ ఇతన్ని ఎట్లా మెన్షన్ చేస్తారు? క్రైటీరియా అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ లేదు. క్లియర్? నో మెన్షన్ ఇన్ కాన్స్టిట్యూషన్లో అతన్ని ఎందుకు అండ్ ఈ రిమూవల్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అతనికి ఏంటి కారణం అంటే అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. క్లియర్? అర్థమైంది కదమ్మా? ఎస్. సో ఈ విధంగా మనకి వైస్ ప్రెసిడెంట్ గారు ఉంటారు. ప్రెసిడెంట్కి ఎప్పుడైనా ఏదైనా అయితే ఎక్సెప్ట్ వేకెన్సీ. క్లియర్? అటువంటి టైంలో వైస్ ప్రెసిడెంట్ కింద అవుతారు. అయ్యే ప్రాసెస్లో ఇండియన్ వైస్ ప్రెసిడెంట్కి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి డిఫరెన్స్ ఉంది. లెట్స్ టేక్ ఇండియన్ ప్రెసిడెంట్ ఇక్కడ అండ్ అమెరికన్
వైస్ ఓకే అమెరికన్ స్టైల్ ఇక్కడ, అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ. ఓకే, ఇండియన్ ప్రెసిడెంట్కి జనరల్గా ఏదైనా పొజిషన్ ఏదైనా అయితే, వేకెన్సీ కానీ ఏదైనా అయితే వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. అవునా, వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. బట్ ఇక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ వేకెన్సీ ఏమైనా అయితే వైస్ ప్రెసిడెంట్ అవుతారు. బట్ ఎన్ని రోజులు? రిమైనింగ్ టర్మ్. అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నమ్మా? 4 years కదా. సో అయితే 2 years తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్కి ఏదైనా అయితే అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కింద అవుతారు. రిమైనింగ్ 2 years ఆ వైస్ ప్రెసిడెంట్ కింద ఉంటారు. సపరేట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అనేది కండక్ట్ చేయరు. బట్ ఇండియాలో మాత్రం ప్రెసిడెంట్ ఎప్పుడైతే వేకెంట్ అవుతుందో వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ అండ్ వెంటనే ఎలక్షన్ చేస్తారు. అదే వేకెన్సీ. ఓకే, వేకెన్సీ అయితే అదే అతనికి హెల్త్ బాగాలేదు ఆర్ డెత్ అయ్యింది, సడన్ డెత్ అయ్యింది అంటే వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ కింద ఉంటారు. అండ్ వెంటనే అతను వేరే, అంటే అతనికి హెల్త్ బాగాలేదు అనుకోండి, ఒక 2-3 months అయిపోయిన తర్వాత మళ్ళీ వ్యక్తి ప్రెసిడెంట్ అవుతారు. వైస్ ప్రెసిడెంట్ మళ్ళీ తన పొజిషన్ని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో క్లియర్గా ఏం చూస్తాం, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి ఇండియన్ వైస్ ప్రెసిడెంట్కి వీటిలో డిఫరెన్స్ అనేది ఉంది. అయితే సిమిలారిటీ ఏంటి? ఎస్, మనకి ఇండియాలో అప్పర్ హౌస్ అంటే రాజ్యసభ అంటాము, అమెరికాలో అప్పర్ హౌస్ అంటే సినేట్ అని అంటాము. ఎస్, ఇది సిమిలారిటీ. అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ సినేట్లో చైర్మన్ కింద ఉంటారు, సెనేట్లో. అండ్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ రాజ్యసభలో చైర్మన్ కింద ప్రవర్తిస్తారు. క్లియర్? సో అందుకని ఇద్దరిని కూడా ఇట్లా చూస్తాము అన్నమాట. ఫైన్. ఎస్, ఇండియాలో వైస్ ప్రెసిడెంట్ పొజిషన్ అనేది వేకెంట్ అయినప్పుడు, ప్రెసిడెంట్ పొజిషన్ వేకెంట్ అయింది, వైస్ ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తే మ్యాక్సిమం టర్మ్ అనేది 6 months ఉంటుంది. 6 months తర్వాత ఎలక్షన్స్ అనేవి పెట్టి క్లోజ్ చేయాలి. బట్ అమెరికాలో మాత్రం వేకెంట్ అయినా, డెత్ అయినా, ఏమైనా కూడా మిగిలిన టర్మ్ అంతా కూడా వైస్ ప్రెసిడెంటే ఉంటారు. అది ఇండియన్ వైస్ ప్రెసిడెంట్కి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్కి ఉన్న డిఫరెన్స్ అన్నమాట. క్లియర్? ఎస్. అయితే సార్ వీళ్ళ ఎలక్షన్స్కి ఏమైనా అయితే ఎలక్షన్ డిస్ప్యూట్స్ అన్నీ ఎవరు తీసుకొస్తారు? ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? ఎస్, మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ పెడుతుంది అన్నారు. అయితే ఎలక్షన్ డిస్ప్యూట్స్ ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవ్రీ డిస్ప్యూట్ రిగార్డింగ్ విత్ ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనేది ఎక్కడ డిసైడ్ చేయడం జరుగుతుంది? దట్ ఈజ్ బై సుప్రీం కోర్ట్ డెసిషన్ తీసుకుంటుంది. అండ్ సుప్రీం కోర్ట్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్ అని చూస్తాం. సుప్రీం కోర్ట్ ఏం చెప్తే అదే ఇంకా ఫైనల్ అన్నమాట. క్లియర్? సో ఈ విధంగా మనం జనరల్గా చూస్తాము. క్లియర్? ఎస్. అయితే ఇప్పుడు ఇతను చూడండి, వైస్ ప్రెసిడెంట్ శాలరీ. సార్ వైస్ ప్రెసిడెంట్కి శాలరీ అనేది ఉండదు, అతను రాజ్యసభ చైర్మన్ కింద చేస్తున్నారు కాబట్టి అతనికి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ శాలరీ ఉంటుంది, బట్ వైస్ ప్రెసిడెంట్కి మాత్రం వైస్ ప్రెసిడెంట్ శాలరీ అనేది ఉండదు. క్లియర్? కేవలం అతను రాజ్యసభ చైర్మన్ కాబట్టి రాజ్యసభ చైర్మన్కి ఇచ్చే శాలరీ అనేది అతనికి ఇవ్వడం జరుగుతుంది. సో చూశారు కదమ్మా, ఓవరాల్గా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ, రిమూవల్ మెథడ్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం నీట్గా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి చెక్ చేసుకుంటూ వచ్చాం. క్లియర్? సో దీని మీద ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ప్రిలిమ్స్లో కానీ ఈవెన్ మెయిన్స్లో కానీ, ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ కంపేర్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ విత్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ అన్నా కూడా మీరు ఈ పాయింట్స్ అన్నీ నీట్గా మెన్షన్ చేస్తూ కంప్లీట్ చేయొచ్చు అనమాట. క్లియర్? సో టోటల్ ఓవరాల్ పిక్చర్ అనేది ఇక్కడ ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది కదమ్మా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, బీ ఎస్పెషల్లీ చారీ ఆఫ్ గ్రీన్విచ్ వైపర్స్ అని అన్నారు. ఓకేనా? సో ఈ ఆర్టికల్ అనేది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. ఇది ప్రిలిమ్స్లో మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా ఫార్మ్ అవుతాయి. ఇక్కడ కొన్ని వైపర్స్ నేమ్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్పెషల్ రిఫరెన్స్ అనేది నార్త్ ఈస్ట్ గురించి ఇస్తున్నాడు అన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ బీ ఎస్పెషల్లీ చారీ అంటే ఏంటి? చారీ అంటే సమ్ డేంజర్, బీ కాషియస్ అని మీనింగ్ అన్నమాట. క్లియర్? జాగ్రత్తగా ఉండండి అని. ఇక్కడ చూసారు కదమ్మా, ఇదే గ్రీన్విచ్ వైపర్. అయితే దీని మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, దీని మీద ఇది ఒకవేళ ఎవరికైనా కూడా స్టింగ్ చేసింది అంటే
పాము కాటేసింది అంటే దాని మీద పాముకి ఏముంటుంది, వీనం అనేది ఉంటుంది. వీనం అంటే ఏంటి, ఇక్కడ విషం అని అంటాము, అవునా. సో పాము కాటేస్తే ఏం చేస్తాం మనం, యాంటీ వీనం అనేది వేస్తాము. క్లియర్, యాంటీ వీనం. ఆ విరుగుడు అంటాం కదా, దాన్నే యాంటీ వీనం అని అంటాం. అయితే ఇక్కడ యాంటీవీనం అనేది మోస్ట్ ఆఫ్ ది స్నేక్స్ అంతటికీ కూడా మన దగ్గర ఉన్నాయి. క్లియర్. అయితే ఈ గ్రీన్ విట్ వైపర్తో ప్రాబ్లం ఏంటి అంటే దెర్ ఆర్ కొన్ని టైప్ ఆఫ్ వైపర్స్ చెప్పడం జరిగింది, అండ్ దాని గురించి ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను, జాగ్రత్తగా చూసుకుందామా. క్లియర్. గ్రీన్ విట్ వైపర్ కానీ ఆర్ జనరల్గా ఏం చూస్తాం, రస్సెల్స్ వైపర్ కానీ ఇవన్నీ కూడా చాలా డేంజర్, ఓకేనా. అండ్ కోబ్రా అండ్ కామన్ క్రైట్ అని అన్నారు. గుర్తుంచుకోండి, ఒకవేళ మీకు ఎగ్జామినేషన్లో క్రైట్ అని ఇచ్చినా కూడా దట్ ఈజ్ ఆల్సో బిలాంగ్ టు స్నేక్ అన్నమాట. క్లియర్. అయితే మోనోక్లోన్డ్ కోబ్రా అండ్ బ్యాండెడ్ క్రైట్, లెస్సర్ బ్లాక్ క్రైట్, ద గ్రేట్ బ్లాక్ క్రైట్ అండ్ మౌంటైన్ పిట్ వైపర్, రెడ్ నెక్ keelback are 15 venomous out of 64 recorded so far across northeast India. నార్త్ ఇండియాలో ద మోస్ట్ వినమస్ స్నేక్స్ చూస్తే అవి 64 ఉంటే అండ్ వాటిలో చాలా ఇంపార్టెంట్ 15లో ఇవి అని చెప్తున్నారు అన్నమాట. క్లియర్. అంటే ఇవన్నీ కూడా చాలా డేంజర్ అని చెప్తున్నారు. ఈ నేమ్స్ అవి గుర్తుంచుకోండమ్మా, డైరెక్ట్గా మనకి క్వశ్చన్ అనేది వస్తుంది. ఏంటి, మోనోక్లోడ్ కోబ్రా క్రైట్ అలాగిస్తే అంటే సింపుల్గా బ్లాక్ క్రైట్, గ్రేట్ బ్లాక్ క్రైట్ అని ఇచ్చాడు అనుకోండి, బ్యాండెడ్ క్రైట్ అని. క్రైట్ అంటే మనకి స్నేక్ అని తెలియకపోతే ఆ బిట్ అనేది పోయే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో అందుకనే ఆర్టికల్లో క్లియర్గా ఏం చెప్తున్నారు, మనకి ఇదంతా కూడా నార్త్ ఈస్ట్లో జరుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. క్లియర్. నార్త్ ఈస్ట్లో జరుగుతుంది. అండ్ అయితే ఇక్కడ ఇవన్నీ నేమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫైన్. అందుకని ఈ ఆర్టికల్ మనం తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ వీనంకి ఒకవేళ ఇప్పుడు చూడండి, ఈ గ్రీన్ విట్ వైపర్ అనేది దాని వీనం మనకి తెలియట్లేదు అంటే అప్పుడు ప్రాబ్లం వస్తుంది, అవునా కాదా. యాంటీ వీనం పనిచేయట్లేదు అంటే అది ప్రాబ్లమే. మెయిన్ ఈ గ్రీన్ విట్ వైపర్తో ప్రాబ్లం ఏంటి అంటే అది కాటేసిన వెంటనే కూడా ఏం చేస్తుంది, పర్సన్ యొక్క క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని క్లోజ్ చేస్తుంది. అంటే బ్లడ్ క్లాట్ అయితేనే బ్లీడింగ్ అనేది జరగదు. బ్లడ్ ఒకవేళ క్లాట్ అవ్వకపోతే బ్లీడింగ్ అనేది జరుగుతుంది, అవునా. సో మెయిన్ ఈ పిట్ వైపర్ కాటేసింది అంటే బ్లడ్ క్లాటింగ్ అనేది జరగదు, బ్లీడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది అన్నమాట. అండ్ ఈ బిగ్ 4 ఇందాక చెప్పాం కదమ్మా, బ్యాండెడ్ క్రైట్ ఇవన్నీను, లెస్సర్ బ్లాక్ క్రైట్ ఇవన్నీను, వాటి నుంచి తయారు చేసే విరుగుడు కూడా దీని మీద పని చేయట్లేదు. అందుకే ఇది స్పెషల్ నోటీస్గా ఇప్పుడు ఆర్టికల్లో రావడం జరిగింది. మనం అందుకనే చెప్తున్నాం అన్నమాట. దీని గురించి మిగిలినవి చేయాల్సి వస్తుంది. అండ్ ఆల్రెడీ బిగ్ 4 వాటికే సాల్వ్ అయ్యే యాంటీ వీనమ్స్ అనేవి దీనికి సాల్వ్ అవ్వడం లేదు అని చెప్తున్నారనమాట ఆర్టికల్, ఓకేనా. సో నేమ్స్ అనేది రాసుకోండి, ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి, అది మనకి సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా, వేర్ ఈజ్ పాపులేషన్ గ్రోత్ టేకింగ్ ప్లేస్. ఓకే. అయితే రీసెంట్గా రిపోర్ట్ రావడం జరిగింది, ఇండియా పాపులేషన్ ప్రొజెక్షన్ అదంతా, దాన్ని డీటెయిల్డ్గా నీట్గా చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్, GS1లో సొసైటీ టాపిక్లో పాపులేషన్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఓకే. అండ్ GS2లో పాలిటీలో ఇంపార్టెంట్ అండ్ సోషల్ జస్టిస్లో కూడా ఇంపార్టెంట్. ఇన్ జనరల్ పాలిటీ అండ్ సోషల్ జస్టిస్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. అయితే దీని గురించి మనం థియరిటికల్గా ఏదో గుర్తుంచుకోవాలి అవసరం లేదు, డేటా కానీ మినిమం ప్రొజెక్షన్స్ ప్రొఫైల్స్ కానీ ఇవన్నీ మినిమం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది, అవునా. సో ఇప్పుడు ఆర్టికల్లో టోటల్గా అసలు రిపోర్ట్ ఏం చెప్తుంది, ఏంటి, ఇండియాస్ ఇంప్లికేషన్స్ ఏంటి, అంతా కూడా నీట్గా టోటల్గా చూద్దాం. చూడండి అమ్మ ఒక్కసారి. ప్రజెంట్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ జూలై 11న మనం వరల్డ్ పాపులేషన్ డే చేసుకుంటాము. క్లియర్. వరల్డ్ పాపులేషన్ డే. క్లియర్. వరల్డ్ పాపులేషన్ డే చేసుకుంటాం. అయితే ఆ రోజు మనకి దెర్ ఈజ్ వన్ బాడీ దట్ ఈస్ కాల్డ్ UN
డేసా అని అంటాము. ఓకే, నథింగ్ బట్ యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. ఏమంటామా, యునైటెడ్ నేషన్స్కి యుఎన్ అని రాస్తున్నాను, డిపార్ట్మెంట్ క్లియర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ యుఎన్ డేసా వాళ్ళు రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అలానే ఈసారి కూడా రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాన్నే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022. సో చూడండమ్మా, ఇది రిపోర్ట్ నేమ్. రిపోర్ట్స్ అనేవి మనకి ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటాడు. ఏమనిస్తాడు, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2020 అనేది ఎవరిస్తారు, దట్ ఈజ్ యుఎన్ డేసా. క్లియర్, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022 ఎవరిస్తారు, దట్ ఈజ్ యుఎన్ డేసా అనమాట. క్లియర్, అయితే ఇక్కడ వీళ్ళు ఈ రిపోర్ట్స్లో కొంత రిపోర్ట్ నెంబరింగ్ అనేది చెప్తున్నారు అన్నమాట. రైట్, అంటే గ్లోబల్ పాపులేషన్ అంతా 2021లో ఎంత ఉన్నది, దట్ ఈజ్ 7.9 బిలియన్. క్లియర్, 7.9 బిలియన్ వరల్డ్ పాపులేషన్ అంతా ఉంది. అండ్ ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో అంటే 2022 డిసెంబర్ కల్లాను ఎంతకు వస్తుందంట, 8 బిలియన్కి టచ్ అవుతుంది అని చెప్తున్నారు. క్లియర్, సో అండ్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, 2023లో ఈ రిపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి, 2023లో ఇండియా తన పాపులేషన్ నెంబర్తో చైనాని క్రాస్ చేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఏంటి, చైనా అని అంటాం. ఇండియా అతి త్వరలో ఈ నెంబర్ని క్రాస్ చేస్తుంది అని చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్, అండ్ ఆ రిపోర్ట్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి, అదంతా కూడా మనం నీట్గా జాగ్రత్తగా చెప్తాం. ఆ ట్రెండ్స్ అనాలిసిస్ అవంతా కూడా గుర్తుంచుకోండమ్మా. ఈ ప్రొజెక్షన్స్ కూడా ఏం చెప్తున్నాయంటే 2030 కల్లా వరల్డ్ పాపులేషన్స్ అంతా కూడా కలిపి 8.5 బిలియన్కి టచ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆ నెంబర్ అనేది 2050 కల్లా 9.7 బిలియన్కి వెళ్ళచ్చు అని చెప్తున్నారనమాట. అండ్ హయ్యెస్ట్ ఎప్పటికి వెళ్తుంది, 2100లో టోటల్ ఓవరాల్ పాపులేషన్ 10.4 బిలియన్కి వెళ్తుంది వరల్డ్ పాపులేషన్ అంతాను. సో పాపులేషన్ అనేది 2100 వరకు కూడా పెరుగుతూనే ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్, అండ్ మరొక గుడ్ న్యూస్ కూడా చెప్తున్నారు, ఏంటది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు మినిమం ఇప్పుడు ఉన్న హెల్త్ కండిషన్స్లో బతకచ్చు యావరేజ్గా అని చూస్తే అది 1990లో నెంబర్ అనేది ఎంత ఉండేది, 63 ఇయర్స్గా ఉండేది. క్లియర్, 1990లో 63 ఉండేది. ఇది గ్లోబ్ మొత్తం అమ్మ, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కటి ఉంటుంది. గ్లోబ్ యావరేజ్ 63 ఉంటే 2019 కల్లా ఆ నెంబర్ అనేది 72.8 ఇయర్స్, అంటే లిటరలీ 73 ఇయర్స్కి పెరిగింది అనమాట. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతుంది అంటే దట్ ఈస్ గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా మినిమం 73 ఇయర్స్ బతుకుతున్నారు అని మీనింగ్ అనమాట. సో క్లియర్, దీనికి మెయిన్ కారణం ఏంటమ్మా, హాస్పిటాలిటీ పెరుగుతుంది, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, కేర్ పెరుగుతుంది, మెడిసిన్స్ అవైలబిలిటీ పెరుగుతున్నాయి, డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ హెల్త్ మీద ఖర్చు పెడుతున్నారు. క్లియర్, సో ఈ విధంగా చూస్తాము. అండ్ ఈ నెంబర్ అనేది కరెక్ట్గా ఇట్లానే ఇంప్రూవ్ చేస్తే 2050 వరకు కూడా 2050 కల్లా 77 ఇయర్స్కి టచ్ అవుతాము అని చెప్తున్నారనమాట. క్లియర్, సో ఈ విధంగా చెప్తున్నారు. అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ ఫర్ ఉమెన్ అనేది పెరుగుతుంది అన్నమాట. అంటే యావరేజ్ లైఫ్ ఆఫ్ ఉమెన్ అనేది పెరుగుతుంది. చూడండి, అది ఓవరాల్గా 5 ఇయర్స్ గ్లోబ్ మొత్తం పెరిగింది. ఉమెన్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 73.8 ఉంటే మేల్స్ది 68.4 ఉంటుంది. ఎప్పుడూ కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ మేల్స్ తక్కువ ఉంటుంది, రేదర్ ఫీమేల్స్. ఓకేనా, ఉమెన్ కన్నా మేల్స్దే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తక్కువ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా. అండ్ ఆ తర్వాత మీరు చూడాల్సింది ఫెర్టిలిటీ రేట్స్. ఓకే,
ఫెర్టిలిటీ అంటే ఏంటి, ఒక ఉమెన్ తన లైఫ్ టైంలో ఎంతమంది బేబీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది చూస్తాం. ఓకే, ఫెర్టిలిటీ, రిప్రొడక్టివ్ రేట్స్ అని అంటాము. రిప్రొడక్టివ్ ఫైన్, ఎంతమంది బేబీస్కి లైఫ్ ఇస్తుంది అనేది చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ వరల్డ్ యావరేజ్ ఈరోజు ఎంత ఉంది, 2.3 బర్త్స్. ఓకే, అంటే అట్లీస్ట్ 2 to 3 మెంబర్స్కి ప్రతి వైఫ్ కూడా, అంటే ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 2 to 3 చిల్డ్రన్స్కి లైఫ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సార్ ఈ నెంబర్ ముందు ఎంత ఉండేది, 1950లో యావరేజ్ 5 బర్త్స్ ఉండేవి, 5 బర్త్స్. అది 2 to 3కి తీసుకొని 2.3కి తీసుకొని రావడం అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అచీవ్మెంట్స్ అని కూడా చూస్తాము. బట్ ఈ నెంబర్ కూడా 2050 కల్లా చూడండి, ఇప్పుడు 2.3 ఉన్నది ఇప్పుడు 2021, అండ్ ఈ నెంబర్ అనేది 2050 కల్లా బిలో 2.1కి తగ్గుతుంది అని చెప్తున్నారనమాట. 2.1 బర్త్స్కి తగ్గింది అంటే దట్ ఈజ్ రీప్లేస్మెంట్ రేట్ అని అంటాము. సార్ రీప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటో చూడండి. వాట్ ఈస్ దట్, రీప్లేస్మెంట్ రేట్. క్లియర్, రీప్లేస్మెంట్ రేట్ అని అంటాము. రీప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటి, సి జనరల్గా ఫ్యామిలీ తీసుకుంటే మేల్ అండ్ ఫీమేల్ కపుల్, అవునా. సో జనరల్గా రీప్లేస్మెంట్ రేట్లు 2.1 అంటే మరొక 2 చిల్డ్రన్, మేల్ బై ఫీమేల్ అండ్ మేల్ బై ఫీమేల్, ఎవరైనా 2 ఉన్నారు అనుకోండి. సో వాళ్ళ పేరెంట్స్ని రీప్లేస్ చేసేది, ఓకే, ప్రతి ఒక్కరు కూడా చనిపోతుంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ని రీప్లేస్ చేసేది వీళ్ళ 2. సో అంటే ఉన్న 2లో పాపులేషన్ 2 చనిపోతే వీళ్ళిద్దరూ ఆ నెంబర్ తీసుకుంటారు. సో అప్పుడు పాపులేషన్ మొత్తం కూడా స్టెబిలైజ్ అవుతుంది, అవునా. సో దాన్నే రీప్లేస్మెంట్ రేట్ అని అంటారు. రీప్లేస్మెంట్ రేట్ ఎంత, 2.1. సో వరల్డ్ మొత్తం కూడా 2.1 వచ్చేసరికి 2050 అవుతుంది అని ప్రొజెక్ట్ చేస్తున్నారు అన్నమాట. క్లియర్, అండ్ ఆ తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు, మెయిన్లీ పాపులేషన్ పెరిగేది సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీస్ అని చెప్తున్నారు. సహారన్, ఓకే, సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీసే పాపులేషన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అని చెప్తున్నారనమాట. క్లియర్, వాళ్ళు ఏం చెప్తున్నారు, 2100 కల్లా వెళ్ళేసరికి హాఫ్ ఆఫ్ ది వరల్డ్ పాపులేషన్స్ అనేవి ఈ కంట్రీస్లోనే ఉంటాయి. అండ్ ఏం చెప్తున్నారు, ఈవెన్ 2050 కల్లా వెళ్ళేసరికి హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఎక్కడెక్కడంటూ ఉంటుంది, దట్ ఈజ్ ఇన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలోని, ఈజిప్ట్లోని అండ్ ఎథియోపియా. క్లియర్, ఎథియోపియాలోని, ఇండియాలోని, పాకిస్తాన్లోని, నైజీరియాలోని, ఫిలిప్పైన్స్లోని అండ్ తాంజానియా. క్లియర్, ఈ 8 కంట్రీస్లోనే 2050 కల్లా వరల్డ్లో ఉన్న 50% ఆఫ్ పాపులేషన్ ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. క్లియర్, సో ఈ విధంగా ఓవరాల్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ పెరుగుతున్న పాపులేషన్లో కూడా ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అని చూస్తాం. లీస్ట్ డెవలప్డ్ కంట్రీసే ఎక్కువ పాపులేషన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అని కూడా చూస్తామన్నమాట. క్లియర్, అయితే నెక్స్ట్ ఇంకా చూడండమ్మా. COVID-19 ఎటువంటి పాపులేషన్ గ్రోత్నైనా కూడా ఇంపాక్ట్ చేసిందా అంటే ఎస్, కొంతవరకు కోవిడ్ వలన పాపులేషన్ గ్రోత్ రేట్స్ అనేవి తగ్గాయి. ఎందుకు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పడిపోయింది. క్లియర్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం ఇందాక ఎంత చూసామమ్మా, 72.8 ఉందా, అది 2021లో చూస్తే బికాజ్ ఆఫ్ కోవిడ్ 71కి పడిపోయింది, అవునా. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది బికాజ్ ఆఫ్ కోవిడ్ వలన చాలామంది చనిపోవడం జరిగింది. సో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చనిపోవడం జరిగింది అండ్ పాపులేషన్ కూడా తగ్గిపోయింది అన్నమాట. బట్ ఈ కోవిడ్ ఎఫెక్ట్ అనేది చాలా కంట్రీస్లో డిఫరెంట్గా చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ చూస్తే దే గెయిన్డ్ 1.2 ఇయర్స్ మోర్. ఓకే, ఎందుకు, ఆస్ట్రేలియాలో న్యూజిలాండ్లో బెస్ట్ హెల్త్ సిస్టమ్స్ ఉండడం వలన వాళ్ళు తక్కువ మంది చనిపోయారు, లోయర్ మార్టాలిటీ వలన ఎక్కువ మంది బతికే ఉన్నారు అని చెప్తున్నారు. క్లియర్, అండ్ ఈ రిపోర్ట్ ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా కూడా చెప్తుంది. ఓకేనా,
ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా. అండ్ ఆ రిపోర్టే కాదు, మరొక రిపోర్ట్ కూడా మనం తీసుకుంటున్నాం. ఆ రిపోర్ట్ ఏంటమ్మా? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. క్లియర్? NFHS అని అంటాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని అంటాము. ఈ ఫస్ట్ టైం టోటల్ ఫెర్టిలిటీ రేట్, ఓకే, ఇది టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది ఫస్ట్ టైం ఇండియా 2.0లో ఉంది. రీప్లేస్మెంట్ రేట్ అంతా 2.1, అంటే రీప్లేస్మెంట్ రేట్ కన్నా మనం తక్కువలో రావడం జరిగింది అని చూస్తాము. క్లియర్? అండ్ ఇండియా ఈ రిపోర్ట్ కూడా ఏం చెప్తుంది? దీన్నే NFHS రిపోర్ట్ అంటాం కదా. ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అమ్మ? ఇండియాలో ప్రజెంట్ 1.4 బిలియన్ దగ్గర పాపులేషన్ ఉన్నారు. ఈ నెంబర్ అనేది 2050 కల్లా 1.67కి వెళ్తుంది. అండ్ 2100 కల్లా 1.5 బిలియన్కి పడుతుంది. క్లియర్? అండ్ ఇన్ ద మీన్ టైమ్, ఈ మధ్యలో 2064లో దీని హయ్యెస్ట్ పాపులేషన్ 1.7 బిలియన్కి వెళ్తుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అర్థమవుతుందమ్మా? అంటే 170 కోట్లకి వెళ్ళి తర్వాత తగ్గుతుంది. సార్ ఇయర్స్ పెరుగుతుంటే పెరగాలి కానీ తగ్గడం ఏంటి అంటే, ఒకసారి చూడండి, మనం రీప్లేస్మెంట్ రేట్ కన్నా తక్కువ రావడం జరిగింది. రీప్లేస్మెంట్ రేట్ కన్నా తక్కువ వస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ అనేది కొన్ని రోజుల్లో కంట్రోల్ అవుతుంది, అది తగ్గుతుంది అని మనం చూస్తాము. క్లియర్? అందుకనే పీక్స్ అనేది 2064కి వెళ్ళి ఆ తర్వాత 2100లో ఓవరాల్గా తగ్గడం అనేది మనం చూస్తాము అన్నమాట. క్లియర్? అండ్ ఇండియాలో ఎందుకు ఇలా పెరుగుతుంది అంటే, ఇలాగా పాపులేషన్ పెరుగుతుంది అండ్ ఆఫ్ కోర్స్ ద గుడ్ వన్ ఈజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. క్లియర్? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడంతో కొన్ని రోజులతో మోర్టాలిటీ రేట్ అనేది పడుతుంది. బట్ ఓవరాల్గా పాపులేషన్ కూడా తగ్గుతుంది అని చూస్తామన్నమాట. క్లియర్? సో అయితే ఇండియా వరకు వచ్చేసరికి మోస్ట్ 2 పాపులర్ స్టేట్స్ ఏమని చూస్తాము? దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. ఓకే, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ ఆర్ ది 2 మోస్ట్ పాపులర్ స్టేట్స్ ఇన్ ఇండియా చూస్తాం. క్లియర్? అయితే ఇక్కడ వీళ్ళు కూడా కొయర్సివ్గా, అంటే ఫోర్స్ఫుల్గా పాపులేషన్ తగ్గించడానికి మెషర్స్ తీసుకునే దానికన్నా స్మూత్గా ప్రజలకు అర్థమయ్యేటట్టు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ చేయడం అనేది మంచిది. ఎందుకు? పాపులేషన్ పెరుగుతుంది అంటే క్వాలిటీ ఆఫ్ జాబ్స్ తగ్గిపోతాయి, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వలేరు, రిసోర్సెస్ మీద బర్డన్ కూడా పెరుగుతుంది. అవునా? సో అందుకనే మనం జనరల్గా ఇవన్నీ కూడా చూస్తాము అన్నమాట. క్లియర్? ఇండియా స్పెసిఫిక్గా రిపోర్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏం చెప్తుంది అంటే, ఈ లేబర్ ఫోర్స్ ఏదైతే ఉందో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. క్లియర్? లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కడమ్మా? ఉమెన్. ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఉమెన్ కేటగిరీ అనేది తీసుకుంటే ఇది బాగా ష్రంక్ అయ్యింది అని చూస్తాం. క్లియర్? తగ్గింది, ష్రంక్ అయ్యింది. అండ్ ఆ తర్వాత దిస్ ఆల్సో లెడ్స్ టు డిక్లైనింగ్ ఫర్టిలిటీ కూడా ఇండియన్ ఉమెన్లో తగ్గింది. ఫెర్టిలిటీ తగ్గింది అంటే ఆఫ్ కోర్స్ పాపులేషన్ అనేది తగ్గుతుంది. అవునా? పాపులేషన్ తగ్గింది అంటే వీళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుంది? బెటర్ క్వాలిటీ జాబ్స్ని వీళ్ళు అడుగుతారు. ఎక్కువ మంది ఉన్నారు అంటే ఏ జాబ్ అయినా పర్వాలేదు, కానీ తక్కువ మంది ఉన్నారు అంటే బెటర్ క్వాలిటీ జాబ్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుంది. క్లియర్? సో బెటర్ క్వాలిటీ జాబ్స్ని వీళ్ళు నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ ఎలా అవుతుంది? ట్రాన్సిషన్ స్టేజ్లోకి వెళ్తుంది. ట్రాన్సిషనింగ్ ఎకానమీ అని అంటాము. అంటే ఎకానమీ అనేది ఇంతవరకు క్వాంటమ్ ఆఫ్ జాబ్స్ నుంచి క్వాలిటీ ఆఫ్ జాబ్స్లోకి వెళుతుంది అన్నమాట. క్లియర్? అర్థమవుతుంది కదమ్మా? ట్రాన్సిషనింగ్ ఎకానమీ అని అంటాం, అంటే మూవ్ అవుతున్న ఎకానమీ అన్నమాట. క్లియర్? అండ్ దీంతో పాటు ఇండియాలో జెండర్ ఈక్విటీ, క్లియర్, జెండర్ ఈక్విటీ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సార్ జెండర్ ఈక్విటీ అంటే ఏంటి? మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరినీ కూడా అన్ని ఆస్పెక్ట్స్లో సమానంగా చూస్తే దాన్ని జెండర్ ఈక్విటీ. ఆన్ ద బేసిస్ ఆఫ్ జెండర్ మనం ఇక్కడ ఈక్వాలిటీ అనేది క్రియేట్ చేస్తున్నామన్నమాట. సో మేల్స్ అండ్ ఫీమేల్స్ని ఈక్వల్ చేయడం అంటే అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. అవేర్నెస్ దేని మీద? ఇక్కడ ఈ రెండింటిని చూస్తూ ఈవెన్
ఫ్యామిలీ లైఫ్లో ఇష్యూస్ ఏమో ఎక్కడ వస్తాయి, దట్ ఈజ్ ఆన్ సెక్షువల్ మ్యాటర్స్ అన్నమాట. క్లియర్? పిల్లలు కావాలి వద్దు అన్న మ్యాటర్స్తో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అండ్ దాంట్లో మనం ఏం ప్రమోట్ చేయాలి, దట్ ఈజ్ కాంట్రసెప్షన్స్. క్లియర్? కాంట్రసెప్షన్స్ అనేవి మనం ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేస్తే, క్లియర్, కండోమ్స్ అవన్నీ అంటాం కదా, ఈ కాంట్రసెప్షన్స్ అనేవి మనం ప్రమోట్ చేస్తే బర్త్ లైఫ్ అనేది తగ్గుతుంది. ఫ్యామిలీ ఇష్యూస్లో కూడా సెక్షువల్ మ్యాటర్స్ మీద ఇబ్బంది రాదు అన్నమాట. ఓకే, బట్ వాళ్ళ చిల్డ్రన్ నెంబర్ కూడా పాపులేషన్ తగ్గుతుంది కాబట్టి అది హెల్ప్గా చూస్తాము. క్లియర్? సో అందుకని ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారు, ఎవరు ఎక్కువ మంది మోడర్న్ కాంట్రసెప్షన్స్ యూజ్ చేస్తున్నారంటే ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడ్గా ఉంటున్నారో 66.3% వాళ్ళు కాంట్రసెప్షన్స్ యూజ్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? ఎంప్లాయిడ్. అదే నాన్ ఎంప్లాయిడ్ చూసుకుంటే వాళ్ళలో కేవలం 53% మాత్రమే కాంట్రసెప్షన్స్ ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే చాలామందికి అవేర్నెస్ లేదు. అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఉమెన్ డెవలప్మెంట్ గ్రోత్ అయ్యింది అంటే కాంట్రసెప్షన్స్ అనేవి యూజ్ చేస్తారు కాబట్టి పాపులేషన్ బర్డెన్ కూడా ఉండదు అని మనం చూస్తాం. క్లియర్? ఆర్టికల్ చూసారు కదమ్మా, నీట్గా టోటల్గా డిస్కస్ చేయడం జరిగింది అనమాట ఓవరాల్గా. నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం వెళ్దాం. ఇంతవరకు అయితే ఎగ్జామినేషన్లో కావాల్సిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మనం ఓవరాల్గా డిస్కస్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్గా డేటా కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కాబట్టి అన్నీ జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకున్నామా, మీకు ఎగ్జామినేషన్ టైంలో యూజ్ అవుతుంది అనమాట. ఓకే, దెన్ వీ షాల్ గో ఫర్ అవర్ నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, బెయిల్ లా రిఫార్మ్ అని ఇవ్వడం జరిగింది అన్నమాట. క్లియర్? అయితే ఇక్కడ మీరేం చూస్తారు, ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్. ఓకే, GS2 పాలిటీ ఓవరాల్గా పాలిటీలో మనకి ఏ క్వశ్చన్స్ వచ్చినా కూడా జైల్ గురించి వచ్చినా, సుప్రీంకోర్టు గురించి వచ్చినా బెయిల్ అనే ఇష్యూ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అటువంటి బెయిల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రిఫార్మ్ చేయాలి అని కొంతమంది సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది అని చూస్తాం. క్లియర్? సో అయితే ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఏం జరుగుతుందమ్మా, సుప్రీంకోర్టు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది అన్నమాట. ఏంటని? ప్రాసెస్ ఆఫ్ బెయిల్ అంటే ఏంటమ్మా, ఎవరైనా అరెస్ట్కి గురైతే వాళ్ళు బెయిల్తో బయటికి రావచ్చు. అవునా? బెయిల్తో లాకప్లో ఉండవసరం లేదు, బయటకు వచ్చి మళ్ళీ ఎప్పుడు కోర్ట్స్ పిలిస్తే అప్పుడు వెళ్ళేటట్టు, అంటే విచారణకు ఎంక్వైరీకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేటట్టు మనం ఉంటే బెయిల్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? సో అయితే ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ చూడండమ్మా, ఈ బెయిల్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా రిఫార్మ్ చేయాలి. ఈ ప్రాసెస్ ఆఫ్ బెయిల్ అంతా కూడా సింప్లిఫై చెయ్యండి. క్లియర్? ఈజీ చెయ్యండి అండ్ స్ట్రీమ్ లైన్ చెయ్యండి అని చెప్తున్నారు. సార్ స్ట్రీమ్ లైన్ అంటే ఏంటి? ఒక యాక్ట్లో తీసుకొచ్చి కానీ ఒక ప్రొసీజర్ కింద పెట్టి కానీ ఒకే దగ్గర నీట్గా ఉంటే ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారనమాట. క్లియర్? ఇద్దరి జస్టిసెస్ ఎస్కే కౌల్ అండ్ సుందరేష్, మనకి నేమ్స్ అవసరం లేదు, వాళ్ళు చెప్తున్నారు ఏంటని, రిఫార్మ్స్ ఇన్ బెయిల్ లాస్లో రిఫార్మ్స్ తీసుకొని రావడం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. క్లియర్? ఎందుకు? ఈ టైంలో చాలా లో కన్విక్షన్ రేట్స్ అవుతున్నాయి. సార్ లో కన్విక్షన్ రేట్స్ అంటే ఏంటి? లో కన్విక్షన్ రేట్స్ అంటే ఇక్కడ కన్విక్షన్ అంటే యాక్సెప్టెన్స్. అంటే ఇక్కడ ఒక్కసారి చూడండి, మీరు ఎవరైనా తప్పు చేసి ఉంటారేమో అని ప్రతి ఒక్కరిని కూడా ఎక్యూజ్డ్ అని అంటాము. అవునా? ఎక్యూజ్డ్ అంటే నింద మోపబడ్డవాడు. క్లియర్? నింద మోపబడ్డవాడిని మనం ఎక్యూజ్డ్ అని అంటాం. ఎక్యూజ్డ్గా నిల్చోబెట్టిన 100% అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళు కాదు. అవునా? కొంతమంది రాంగ్ ఎక్యూజల్స్ వల్ల కూడా పనిష్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అవునా? సో అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, లో కన్విక్షన్ రేట్స్ అంటే ఒక 100 మెంబర్స్ని ఎక్యూజ్డ్గా అనుకుంటే వాళ్ళలో 12%, 15% మాత్రమే కన్విక్ట్ అవుతున్నారు. అంటే ఇన్ని రోజులు కూడా 85% పీపుల్ వాళ్ళు జైల్లో
బెయిల్ లేకున్నా, ఈ ఎంక్వైరీ ప్రాసెస్ కరెక్ట్గా అవ్వకున్నా లో కన్విక్షన్ రేట్స్తో జైల్లో ఉంటున్నారు. సో ఇంత తక్కువ కన్విక్షన్ అంటే ఎక్యూజ్డ్లో ఎంతమంది నిజంగా తప్పు చేశారు అని కోర్టు తీర్పిస్తుంది, వాళ్ళ గురించి కన్విక్షన్ రేట్ అని అంటాము. అర్థమవుతుందా? ఎక్యూజ్డ్లో చాలా తక్కువ మందే కన్విక్షన్ రేట్తో ఉంటున్నారు అని చూస్తాం. క్లియర్? సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూస్తాం, ఇటువంటిది మంచిది కాదు. ఇలాగా లో కన్విక్షన్ రేట్ ఉన్నప్పుడు ఎక్కువ మందిని బెయిల్లో విడిపించకుండా జైల్లోనే ఉంచడం అనేది మంచిది కాదు. అలా చేస్తే మన నేషన్ని పోలీస్ స్టేట్గా అభివర్ణిస్తారు. పోలీస్ స్టేట్. సార్ పోలీస్ స్టేట్ అంటే ఏంటి? పోలీస్ స్టేట్ అంటే ఫుల్గా కంట్రోల్ అంతా గవర్నమెంట్ చేతుల్లో ఉంచుకొని స్టేట్ ఏం చెప్తే ప్రజలు అది చేసేటట్టు చేస్తే దాన్ని పోలీస్ స్టేట్ అని అంటాము. క్లియర్? అయితే కోర్ట్ అనేది డైరెక్షన్స్ ఇచ్చింది. ఏంటని? అన్నెసరీ అరెస్ట్స్ అనేవి చెయ్యొద్దు, చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, మన నేషన్ని ఇంటర్నేషనల్ మీడియాలో పోలీస్ స్టేట్గా అభివర్ణించే పొజిషన్కి తీసుకొని రావద్దు అని కోర్ట్స్ రిక్వెస్ట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, కోర్ట్ ఏమేమి అబ్జర్వ్ చేసిందో చూడండమ్మా. క్లియర్? సిఆర్పిసి ప్రకారం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం బెయిల్ ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వద్దు అనే రూలింగ్స్ ఉంటుంది. సిఆర్పిసి 1973. క్లియర్? కోర్టు దీంట్లో క్లారిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఏం చెప్తుంది కోర్టు? ఎప్పుడైనా కూడా అరెస్ట్ అనేది ఘోరమైనది. ఆ ఘోరమైనది అంటే దాన్ని డ్రెకోనియన్ అని అంటాము. క్లియర్? ఘోరమైనది అయితే డ్రెకోనియన్ అని అంటాం. అరెస్ట్ అనేది డ్రెకోనియన్ లాంటిది. అది ఎప్పుడూ కూడా స్పేరింగ్లీ యూజ్ చేయాలి. స్పేరింగ్ అంటే ఏంటి? ఎప్పుడో కానీ యూజ్ చేయాలి తప్ప రెగ్యులర్గా యూజ్ చేయకూడదు. ఇంటర్నేషనల్లో ఒక సే ఉంటుందమ్మా. ఏంటని? ఓకే, జనరల్గా ఏం చూస్తారు? బెయిల్ ఈజ్ ఎ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ఎవరైతే నింద చేసినా కూడా నార్మల్ వే అయితే వాళ్ళు బెయిల్ ఇచ్చి బయటకొని వెళ్ళగలరు. అంటే దాన్ని ఒక రూల్లా ఉంచుకోవాలి మనందరం. జైలు అనేది ఇంకా తప్పదు, ఆ వ్యక్తి మరింత ఘోరాలు బయట ఉంటే చేస్తాడు, లోపల ఉండడమే మంచిది అని అనుకుంటే మాత్రమే జైల్లో పెట్టాలి. అందుకనే జైలు అనేది ఎప్పుడు ఒక లాస్ట్ ఆప్షన్గా ఉండాలి అని అతను చెప్తున్నారు అనమాట. అండ్ ఈవెన్ ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 21 కూడా ఇదే చెప్తుంది అని చెప్తున్నారు అనమాట. క్లియర్? ఆర్టికల్ 21 కూడా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్. ఆర్టికల్ 21 ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది రావాలి అనుకుంటే బెయిల్ అనేది రూల్లా, జైల్ అనేది ఎక్సెప్షన్లా ఉండాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకని ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం జ్యుడిషియరీలో కూడా దీన్నే ఫాలో అవుతాం. ఏం ఫాలో అవుతాం? innocence until proven గిల్టీ. క్లియర్? అంటే ఏంటి? నింద మోపిన ప్రతి ఒక్కడు కూడా ముద్దాయి అయిపోడు. ఓకే, గిల్టీ అంటే తప్పు చేశాడు అని కోర్టు యాక్సెప్ట్ చేసినంత వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇన్నోసెంటే, అంటే ఆ తప్పు చెయ్యలేదు అని మీనింగే మనం తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? అందుకనే అన్వారెంటెడ్ అరెస్ట్లు ఏవైతే ఉంటాయో అండర్ సెక్షన్ 41 and 41A ఆఫ్ సిఆర్పిసి, ఒకసారి వాటి గురించి చూద్దాం. క్లారిటీగా చూడండమ్మా. ఏంటమ్మా అవి? సెక్షన్ 41 ఏం చేస్తుంది? దిస్ ఎంపవర్స్ పోలీస్. సెక్షన్ 41 ఆఫ్ సిఆర్పిసి ఎంపవర్స్ పోలీస్ టు అరెస్ట్. ఓకే, టు అరెస్ట్ వితౌట్ ఏ వారెంట్. ఓకే, వితౌట్ ఏ వారెంట్. ఓకే, ఒక వారెంట్ లేకున్నా కూడా అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ వ్యక్తి సెక్షన్ 41 ఆఫ్ సిఆర్పిసి యూజ్ చేసి అరెస్ట్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత సెక్షన్ 41A కూడా ఉంటుంది. సెక్షన్ 41A డీల్స్ విత్ ప్రొసీజర్ ఫర్ అపియరెన్స్ బిఫోర్ పోలీస్. ఓకే, ప్రొసీజర్ ఫర్ అపియరెన్స్
బిఫోర్ పోలీస్ ముందు హాజరు అవుతాము, అవును కదా? ఎస్. అయితే దానికి ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్ ఏంటి అని సెక్షన్ 41A అనేది ఉంటుంది. అంటే ఒకవేళ మన ఇంటి దగ్గరలో ఏదో క్రైమ్ ఉంది అనుకోండి, పోలీస్ వాళ్ళు ఏంటి, మనకు తెలుసేమో, ఒకవేళ చూసి ఉంటాము ఏమో, అది వాళ్ళ విచారణలో హెల్ప్ అవుతుంది అని మనల్ని పిలుస్తారు, అవునా? పిలిచినప్పుడు మనం వెళ్తాము, వాళ్ళు మనల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, మనం వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, టోటల్గా సెక్షన్ 41A అనేది ఉంటుంది. ఈ రెండు కూడా జనరల్గా ఏంటి, ఈ రెండింటిని ఉపయోగించి పోలీస్ వాళ్ళు అన్నెసెసరీగా అరెస్ట్ చేస్తున్నారు అని చూస్తామన్నమాట. క్లియర్? అయితే ప్రెజెంట్ లా ఏం చెప్తుంది, జనరల్గా మనకి బెయిల్ అనేది 2 కండిషన్స్లో ఇస్తారు. క్లియర్? బెయిల్ అనేది 2 కండిషన్స్. ఒకటి జనరల్గా బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ ఇస్తారు. క్లియర్? బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ ఇస్తారు. అండ్ ఆ తర్వాత నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. క్లియర్? ఓకే, ఒక్కసారి బెయిలబుల్ అఫెన్సెస్ అంటే మనం ర్యాష్ డ్రైవింగ్ చేసామనుకోండి, అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తే అది ఒక బెయిలబుల్ అఫెన్స్ అని చూస్తాం. అంటే బెయిలబుల్ అఫెన్స్లో ఏంటి, మన తరపున ఎవరైనా వచ్చి బెయిల్ బాండ్ అనేది ఇస్తే వెంటనే అది మన హక్కు. బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ తీసుకొని బయటికి రావడం అనేది మన హక్కు, ఓకేనా? దాన్ని బెయిలబుల్ అఫెన్స్ అని అంటాం. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే ఒక గ్రేటర్ అఫెన్స్ చేసామనుకోండి, లైక్ దొంగతనం చేయడం కానీ, కిడ్నాపింగ్ కానీ, ఏదైనా గ్రీవియస్ అఫెన్సెస్ అన్నీ వస్తాయి. అట్లా నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఏవైతే చేసామో అప్పుడు కోర్టు ఇష్టం అన్నమాట. బట్ ఈ బెయిలబుల్ అఫెన్సెస్ ప్రకారం సెక్షన్ 436 ఆఫ్ సిఆర్పిసి, సెక్షన్ 436 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం మనకి బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ తెచ్చుకొని బయటకు రావడం అనేది మన హక్కు. క్లియర్? బట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో బెయిల్ అనేది మన హక్కు కాదు, అది సెక్షన్ 437 డీల్ చేస్తుంది. సెక్షన్ 437లో డిస్క్రిషన్ అనేది కోర్ట్స్కి ఇవ్వడం జరిగింది. కోర్ట్స్ ప్రతిదీ చూస్తారు, చూసి బెయిల్ ఇవ్వాలా లేదా అని చూసి బెయిల్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? బట్ జనరల్గా ఈ సెక్షన్ 437లో కూడా ఏం చెప్తున్నారు, ఒకవేళ మీరు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒక ముసలివాడి అయినా ఆర్ ఉమెన్ అయినా ఆరు 16 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళు అయినా కూడా జనరల్గా వాళ్ళు ఉంటే మీరు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెయిల్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు అన్నమాట. క్లియర్? బెయిల్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని ఇన్సిస్ట్ కూడా చేస్తున్నారు. అయితే కొన్ని గైడ్ లైన్స్ అనేవి కోర్టు నుంచి రావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఏంటో చూడండమ్మా. గైడ్ లైన్స్ కోర్టు ఏమిస్తుంది, ఎవరైనా బెయిల్కి అప్లై చేసుకుంటే ప్లీజ్ టేక్ యాక్షన్ ఎప్పటికల్లా వితిన్ మ్యాండేటరీ టైంలో 2 వీక్స్లో. క్లియర్? 2 వీక్స్లో బెయిల్ ఇష్యూ అనేది క్లోజ్ చేయండి అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్. క్లియర్? యాంటిసిపేటరీ బెయిల్ అనేది తీసుకున్నారు అంటే 6 వీక్స్లో అది సాల్వ్ చేయండి అంటే ఇస్తున్నారా లేదా అనేటట్టు కూడా గైడ్ లైన్స్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. అండ్ కొన్ని సెక్షన్స్ ఆఫ్ సిఆర్పిసి కూడా చెప్తున్నారు. ఈ సెక్షన్స్ ఆఫ్ సిఆర్పిసిలో బెయిల్ అనేది కోర్టు ఇష్టంతో, కోర్టు డిస్క్రిషన్తో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? ఒకసారి చూడండి, ఆ వ్యక్తి అండర్ సెక్షన్ 88 ఉంటుంది. ఆ వ్యక్తి ఎంక్వైరీలో ఉన్నాడు. అయితే ఆ వ్యక్తి ఎంక్వైరీ ఈరోజు జరుగుతుంది, తర్వాత మళ్ళీ నెల జరుగుతుంది. అలా నెలకు 2 సార్లు మాత్రమే జరుగుతుంది అంటే అతని దగ్గర బాండ్ తీసుకొని, ఎష్యూరెన్స్ తీసుకొని బెయిల్ అనేది ఇచ్చే ఛాన్స్ కోర్టుకి ఉంటుంది. క్లియర్? అర్థమవుతుందమ్మా? రోజు రావవసరం లేదు, ఎప్పటికో అపియరెన్స్ ఉండాలి అనుకుంటే అప్పుడు అది కోర్టు ఇష్టం. ఒకవేళ కోర్టుకి నో, అతను బయట ఉన్నా కూడా ఈ నెల రోజుల్లో అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని అనిపిస్తే మాత్రం కోర్టు బెయిల్ అనేది ఇవ్వదు. క్లియర్? అర్థమవుతుంది కదా? అండ్ ఆ తర్వాత మనకి సెక్షన్ 170 ఆఫ్ సిఆర్పిసి ఉంది. సెక్షన్ 170 ఆఫ్ సిఆర్పిసి ప్రకారం బెయిల్ అనేది ఎప్పుడైతే ఒక పర్సన్ కోర్టులో
పోలీస్ చేత ప్రొడ్యూస్ చేయబడతాడో, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసుకొచ్చి ఇస్తారో, అప్పుడు అతను అఫెన్స్ చేయలేదు ఆర్ అంత పెద్దది కాదు పర్వాలేదు అన్నా కూడా జనరల్గా ఏమి ఇస్తారు, బెయిల్ అనేది ఇస్తారు అన్నమాట. ఫైన్. అదే ఒకవేళ జనరల్గా కోర్టు పిలిచింది అనుకోండి, సెక్షన్ 204 ప్రకారం కోర్ట్ సమ్మనింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేసి వచ్చారు, అప్పటికల్లా అరెస్ట్ చేశారు అంటే అప్పుడు కూడా బెయిల్ అనేది ఇవ్వచ్చు. ఎప్పుడు చూస్తాం, ఇఫ్ సమ్మనింగ్ ఈజ్ డన్ బై కోర్ట్, సమ్మనింగ్ ఈజ్ డన్ బై కోర్ట్. క్లియర్? ఎస్, అప్పుడు కూడా బెయిల్ మీద బయటికి రావచ్చు అన్నమాట. క్లియర్? ఎస్, ఈ విధంగా జనరల్గా మనకి ఇటువంటి వాటిల్లో కోర్టుకి డిస్క్రిషన్ ఉంటుంది అని చెప్తున్నారనమాట. అండ్ మరొకటి ఏంటి, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వాళ్ళు ఇందాక డిస్కస్ చేసిన సెక్షన్ 41 అండ్ 41A రెండిటిని యూజ్ చేసి వాళ్ళు జనరల్గా ఏం చేస్తున్నారు, ఎక్కువ మందిని అరెస్ట్ చేస్తున్నారు. సో కోర్ట్ అనేది ఇది కూడా చెప్పింది ఏంటి, ఎవరైనా కూడా అరెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదు అంటే అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ అనేది కన్ఫామ్గా ఇచ్చేటట్టు రూల్స్ రావాలి. అంటే వీళ్ళు రాంగ్ ప్రాసెస్లో అరెస్ట్ చేశారు కాబట్టి బెయిల్ అనేది వచ్చేటట్టే చూడాలి అని చూస్తామన్నమాట. క్లియర్? సో ఈ విధంగా చేస్తే అన్వారంటెడ్ అరెస్ట్స్ అనేవి తగ్గుతాయి, బెయిల్ కండిషన్స్ అనేవి తగ్గుతాయి. ఉన్న వాళ్ళనే ప్రాపర్గా ఎంక్వైరీ చేసి కేవలం ఎవరైతే నిజంగా పనిష్మెంట్కి గురి అవ్వాలో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప ఎక్యూజ్డ్ అందరూ కూడా ఇండియాలో ఇబ్బంది పడకూడదు అని చెప్తున్నారనమాట. అయితే కోర్టు మరొకటి కూడా చెప్తుంది ఏంటి, యూకేలో ఒక లా ఉంది బెయిల్ అన్నమాట, బెయిల్ మీద ఒక లా కూడా ఉంది, ఆ లాని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారనమాట. సో చూడండి ఒక్కసారి. సో అదేంటి, యూకే లా. ఓకే, యూకే లా ఆన్ బెయిల్. యూకేలో ఒక యాక్ట్ తయారు చేయడం జరిగింది. సో దీన్ని చూసుకొని ఇప్పుడు మన సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు అదే ప్రకారం మనం కూడా వెళ్ళాలి అని చెప్తున్నారు. సో యూకేలో ఏముందమ్మా, బెయిల్ యాక్ట్ 1976. ఓకే, ఇది ఎక్కడుంది, యూకేలో ఉంది, యునైటెడ్ కింగ్డమ్లో ఉంది అన్నమాట. బెయిల్ యాక్ట్ 1976. అయితే ఎప్పుడు బెయిల్ ఇవ్వాలి, ఎప్పుడు బెయిల్ ఇవ్వద్దు, ప్రతిదీ కూడా దీంట్లోనే డిస్కస్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ బెయిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ప్రతి వ్యక్తి కూడా జనరల్ రైట్, ఓకే, ఒక బేసిక్ హక్కు అనేది ఉంటుంది. దేని మీద, బెయిల్ తెచ్చుకోవడం మీద. జనరల్ రైట్ ఆన్ బెయిల్ అనేది చాలామందికి ఉంటుంది. అండ్ చాలామంది ఇలా చేయడం వలన దే ప్రివెంట్ అన్నమాట నెంబర్ ఆఫ్ ఇన్మేట్స్ అంటే జైల్లో ఉన్న వాళ్ళ సంఖ్య అనేది తగ్గించవచ్చు. అన్నెసరీ అరెస్ట్కి త్రోవ అనేది ఉండదు, ఇన్మేట్స్ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడవసరం లేదు అన్నమాట. ఓకే, సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇట్ సేస్ ఎక్యూజ్డ్ అనేవాళ్ళు ఖచ్చితంగా బెయిల్ అనేది ఇవ్వాలి ఇఫ్ జస్టిఫైడ్ రీజన్స్ టు రిఫ్యూజ్ ఇట్. క్లియర్? సి, కోర్టు అడుగుతుంది పోలీస్ వాళ్ళకి ఇతనికి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని. ఒకవేళ పోలీస్ వాళ్ళు సరైన రెస్పాన్స్ లేదు అంటే కోర్టు ఖచ్చితంగా బెయిల్ ఇచ్చే తీరాలి అన్నమాట. ఎందుకు, బెయిల్ ఇవ్వకూడదు అన్నంత తప్పు కానీ నేర చరిత్ర కానీ ఇతని మీద లేదు. సో అటువంటప్పుడు ఇతను జైల్లో ఉంటే ఇంకా ఇబ్బంది అని అంటున్నారనమాట. సో బెయిల్ అనేది రిజెక్ట్ చేయాలి. ఎప్పుడంట, కేవలం ఓన్లీ ఆన్ సబ్స్టాన్షియల్ గ్రౌండ్స్ అని అంటున్నారు. సబ్స్టాన్షియల్ గ్రౌండ్స్ ఏంటి, కొన్ని క్లియర్ కట్ గ్రౌండ్స్ ఉన్నాయి, అప్పుడు అవి వైలేట్ చేస్తేనే అతని బెయిల్ని క్యాన్సిల్ చెయ్యాలి అని చూస్తున్నారు అనమాట. ఏంటి, అతన్ని సరెండర్ అవ్వాలి అని చెప్పినప్పుడు సరెండర్ అవ్వకపోయినా, అండ్ బెయిల్ ఇచ్చిన తర్వాత మరొక అఫెన్స్ చేసినా, ఆర్ ఇక్కడ జనరల్గా బెయిల్ ఇచ్చిన తర్వాత విట్నెసెస్ని బయటకు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసిన, అటువంటి టైంలో మాత్రమే అతని బెయిల్ క్యాన్సిల్ చెయ్యాలి తప్ప నార్మల్ టైమ్స్లో బెయిల్ అనేది క్యాన్సిల్ చేయకూడదు అని చూస్తామన్నమాట. క్లియర్? అండ్ కోర్టు కూడా బెయిల్ ఇవ్వట్లేదు అంటే ఆ కండిషన్స్ అవేంటో కూడా చెప్పాలి అండ్ రాయాలి అని మనం చూస్తామన్నమాట. సో ఈ విధంగా క్లియర్ కట్గా లండన్లో, యూకేలో బెయిల్ యాక్ట్ ఉన్నట్టే ఇండియాలో కూడా ఇటువంటి ప్రావిజన్స్ వచ్చి బెయిల్స్ అనేవి మెన్షనింగ్ చేసి నీట్గా ఉంటే అప్పుడు ఇబ్బంది ఉండదు అని చూస్తామన్నమాట.
క్లియర్? ఎస్. సో ఈ విధంగా ఓవరాల్గా చూసారు కదమ్మా, మనం ఆర్టికల్స్ అన్నీ కూడా నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ ఇంపార్టెంట్ రిలవెంట్వి యూపీఎస్సీవి ప్రతిదీ కూడా మనం కవర్ చేస్తున్నామమ్మా. మీకు దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. తక్కువ ఆర్టికల్స్ అని మీరు కంగారు పడాల్సిన లేదు. ఉన్న ఆర్టికల్ అంతా కూడా యూపీఎస్సీ రిలవెన్స్లోనే చెప్తున్నాము. మీరు ఒక్కరోజు కూడా ఒక్క ఆర్టికల్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏది కూడా మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు అన్నమాట. క్లియర్? ఎస్. సో మన ప్రతి ఆర్టికల్ మనం చాలా హార్డ్ వర్క్ చేసి కవర్ చేస్తామమ్మా. సో దానికి మీరు ఎప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ని హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. మీరు పెట్టే కామెంట్స్ వలన నేను చూస్తున్నాను అండ్ దట్ ఈస్ ప్రొవైడింగ్ మీ మోర్ రిజువనేషన్. క్లియర్? ఎస్. థ్యాంక్ యూ. అండ్ చూడమ్మా, ఏపీపీఎస్సి నుంచి నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. అందుకే మనం గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ కేవలం 35,000కి తీసుకొని రావడం జరిగింది. అండ్ గ్రూప్ 1 రికార్డెడ్ వచ్చేసరికి కేవలం 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్కి వచ్చేసరికి కేవలం 12,000 రూపీస్ అనమ్మా. అదే తెలంగాణ ప్యాక్ లాగా ఏపీ ప్యాక్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ఏపీ రిలేటెడ్ కల్చర్ కానీ హిస్టరీ కానీ అన్నీ కూడా ఈ ఏపీ ప్యాక్లో కవర్ అవుతాయమ్మా. సో చూడండి, వ్యాలిడిటీ ఫీజెస్ అనేవి 31 జూలై వరకు మాత్రమే. తర్వాత ప్రతి కోర్స్ మీద కూడా 5,000 దాకా కోర్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండమ్మా. మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. కోర్స్ ప్యాకేజ్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు ప్రిలిమ్స్ టైంలోనే కాదు, ఈవెన్ మెయిన్స్ టైంలో కూడా మన క్లాసెస్ని అవైల్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. అండ్ సేమ్ అలానే ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ ప్యాక్ కూడా తీసుకొని రావడం జరిగింది. గ్రూప్ 1 లైవ్ ప్లస్ రికార్డెడ్ 35, ఓన్లీ రికార్డెడ్ 30,000 అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ 12,000 అండ్ తెలంగాణ ప్యాక్ అనేది మనం 5,000 రూపీస్కి తెలంగాణ హిస్టరీ, మూమెంట్, కల్చర్, జోగ్రఫీ అన్నీ కవర్ అయ్యే తెలంగాణ ప్యాక్ కేవలం 5,000 రూపీస్ అనమాట. అండ్ చూడండి, ఫీజు అనేది 31 జూలై వరకు మాత్రమే, తర్వాత 5,000 రూపీస్ మేర పెరుగుతుంది. క్లియర్? మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా క్లాసెస్ అనేవి కంటిన్యూ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండమ్మా.